श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनां एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचरणं कृष्णं वन्दे जगद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాబలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం
వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. కారణము దేహము అన్నారు. అంటే మనకి ఒక్కడైనటువంటి భగవంతుడు భ్రమ వలన నేను అనబడు ఒక్కడే, నేను నాది అని రెండుగా తోచును అని. దీని వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ హ్యావ్ అని మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో చెప్తూ మనలో రెండు అంశాలు ఉంటాయి, నేను నాది అనబడేటువంటిది అని. నేను అనేటువంటిది మనలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అంతర్యామి, నాది అనేటువంటిది అతని యొక్క మొత్తం వ్యాప్తమైనటువంటి స్వరూపం అని. అది మనందరం కూడా జీవుడు అంటే పరమేశ్వరుడు యొక్క రూపమే కదా. మన భగవంతుడిలోనే మనం ఉన్నాం, మనలో భగవంతుడు ఉన్నాం కాదు. కానీ నేను అనేటువంటిది దాంతోపాటు మనకి నాది అనేటువంటిది ఒకటి ఉండడం వల్ల ఈ రెండు మనకి ఉన్నాయి, నేను నాది అనేటువంటిది. ఈ రెండు కూడా రెండుగా తోస్తున్నాయి తప్ప రెండు ఒకటే. దీంట్లో ఏమిటంటే పరమేశ్వరుడికి పరమాత్మకి సమర్పణ చెందడం అంటే నాది అనబడేటువంటి దాన్ని నేను అనబడేటువంటి దానికి పూర్తిగా సమర్పణ చేసేయడం అంటారే, అది ఈశ్వర ప్రణిధానం అంటే అన్నారు. అంటే పూర్తిగా టోటల్ సరెండర్ టు ది లార్డ్ కాన్షియస్నెస్ ఇన్ us అని చెప్పారు. ఐయామ్ అనేటువంటిది లార్డ్ కాబట్టి వాట్ ఐ హ్యావ్ అనేటువంటిది వాట్ ఐ యామ్ అనేటువంటి దానికి టోటల్ సరెండర్, అది ఈశ్వర ప్రణిధానము అని. అలా చేసినప్పుడు నాది అనేటువంటి సమస్తము కూడా నేను అనేటువంటి దానికి, అప్పుడు నేను అనేటువంటిది ఒకటే ఉంటుంది అనేటువంటిది మనం నేనుగా ఉంటాం. అదే ఇక్కడ జరిగేటువంటిది. ఈ భ్రమ ఎందుకు వస్తుంది అసలు? భ్రమకు కారణం దేహము. మన శరీరం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, ఈ నాది అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది? శరీరంతో ప్రారంభమవుతుంది. నేనుగా ఉన్నటువంటిదే, కానీ నాది అనేటువంటిది ఈ శరీరంతో ప్రారంభమవుతుంది. నేను నా దేహము అనే భ్రాంతి వలన దేహమును జీవించడం జరుగును. అయితే ఈ భ్రాంతి ఎందుకంటే అంటే భ్రాంతి లేకపోతే మనం దేహంతో జీవించలేము. మనం ఈ శరీరంతో జీవించి, ఈ జన్మ అనేటువంటిది ఎత్తి శరీరంతో జీవించి ఈ లోకంలో మనం ఉండాలంటే భ్రాంతి ఉంటేనే ఉంటాం. భ్రాంతి లేకపోతే ఇలా ఉంటాం. అందుకని అవిద్య అన్నారు. అవిద్య అనేటువంటిది లేకపోతే మనం అసలు ఈ ప్రపంచంలో మనం ఉండడానికి అవకాశమే లేదు. అంత వ్యవహారం అంతా అవిద్యతోనే ఉంటుంది. ఆ అవిద్య ఎందుకండి? భగవంతుడు అవిద్యను ఎందుకు సృష్టించాలి అంటే, భగవంతుడు ఆయన తాను ఒక్కడే ఉన్నటువంటి వాడు ఇన్ని రూపాలు రావాలి, సృష్టి రావాలంటే అవిద్య వల్లనే, అవిద్యని ఉన్నటువంటిది ఉండాలి. అందుకని దేహమునకు కారణము, దేహమును గూర్చిన మనం భావించుకొని గుర్తులు, చర్మము, జుట్టు మొదలగు పేర్లను వాని కల్పించుకున్న అర్థములు, దాన్నే లింగము అందరు. దానికి మూలం త్రిగుణములు.
గుణములకు స్థానము ప్రకృతి. ఈ గుణములు ఎక్కడి నుంచి పుడతాయంటే ప్రకృతి నుంచి పుడతాయి. అందుకని త్రిగుణములు భగవంతుడి సృష్టి, ప్రకృతి భగవంతుడి సృష్టి. నేను అను భావము పై చెప్పిన అన్నింటి అందును వెలుగొందగా నేను బ్రహ్మము అను జ్ఞానము కలుగును. ఈ పైన చెప్పినటువంటి అన్ని అంశాల్లోనూ నేను అనేటువంటి భావం అన్నిటి అందు వెలుగొందుతూ ఉంటుంది. అప్పుడు నేను బ్రహ్మను అనేటువంటి జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అంటారు చూసారా, నేను అనగా బ్రహ్మ అనేటువంటిది, అది జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ప్రకృతి కూడా లీనమై బ్రహ్మముండును. అప్పుడు బ్రహ్మము అనేటువంటిది ఒకటే ఉంటుంది తప్ప ప్రకృతి అందులో లీనమైపోతుంది. ఇట్లు ప్రకృతి లీనమొకటనే నిర్గుణత్వం అందరూ. అంటే సగుణము నిర్గుణము అనేటువంటి దానికి మనకి బాగా తేలిగ్గా అర్థమయ్యేటువంటి సూటిగా చెప్పినటువంటిది అనమాట ఇది. లేకపోతే ఊరికి కొట్టుకుంటూ సగుణం నిర్గుణం, సగుణోపాసన నిర్గుణోపాసన, సగుణం గొప్పది నిర్గుణం గొప్పది, భగవంతుడు సగుండ నిర్గుండ అని దాంట్లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. అందులో ఏమీ లేదు. ప్రకృతి అందులో ఏమైపోయినప్పుడు నిర్గుణత్వం అంటారు. దీనివల్ల కార్యరూపమైన మిగిలినవన్నీ కరిగిపోవును. ఈ స్థితి లభించిన వానికి పుట్టుట ఉండదు. ఇట్లా ప్రకృతి తొలగిపోగా పురుషుడు ఉండును. అతడు అంతకుముందు జీవుడుగా ఉండును, అటు పైన బ్రహ్మగా ఉండును. ప్రకృతికి లొంగి త్రిగుణములైనటువంటి వాటి యొక్క దీనిలో ఉన్నప్పుడు జీవుడుగా ఉంటాడు. ప్రకృతికి అతీతుడై ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాడు. బ్రహ్మత్వం పొందిన పురుషుడు స్థూల శరీరం పొందడు. అనగా శరీరం ఉన్నను వానికి శరీరం ఉండదు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మత్వం పొందిన వాడికి స్థూల శరీరం పొందడంటే ఈ వాడు శరీరం అనేటువంటి జన్మరాలోకి రావడం అనేటువంటిది అర్థం చేసుకుంటాం. చాలామంది అలాగే అర్థం చెప్తారు. ఒకసారి ఆం బ్రహ్మాస్మి అనేటువంటిది వాడికి వచ్చేసింది, నేనే బ్రహ్మని అనేటువంటి రియలైజేషన్ వచ్చేసింది. అంటే ఇక వాడి జన్మలు లేవుట, అంటే ఇక వాడు భౌతిక శరీరం అనేటువంటిది తీసుకోవట అని చెప్తే, మరి భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలో, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. రే, శరీరం తీసుకున్నటువంటి ప్రతి జీవికి కూడా జాతస్య ధ్రువం. ధ్రువం అంటే ఫిక్స్డ్. ఏమిటది? మృత్యు, శరీరం వదలడం. అంటే శరీరం వదలడం అనేటువంటి తప్పరు శరీరం తీసుకున్న వాడికి. మరి శరీరం వదిలిన తర్వాత ధ్రువం జన్మమృతస్య చ. శరీరం వదిలిన వాడికి ఇది అంతా ఫిక్స్డ్, అది అంతే ఫిక్స్డ్. శరీరం వదిలిన తర్వాత శరీరం రావడం కూడా అంతే. అది నాకొద్దు జన్మ అనడానికి నీ ఇష్టమేం కాదు. నాకు శరీరం అక్కర్లేదు, నాకు జన్మలొద్దు, నాకు కావాలి, నాకు వద్దు, నువ్వేవుడు చెప్పడానికి? వాడి మొత్తం వాడి ప్రణాళిక సృష్టి అనేటువంటిది. అందుకని రెండవ లైన్లో ఇంకోటి కూడా చెప్పాడు, తస్మాత్ అపరిహార్యేర్దేనత్వం శోచితుమర్హసి అన్నాడు. ఇది అపరిహార్యం, ఎవరు దీన్ని మార్చడానికి వీలు లేనటువంటిది అన్నాడు. మరి అక్కడ అలా చెప్పి మరో చోటేమో జన్మరాహిత్యము అంటే జన్మ లేకపోవడము, ఈ రెండు పరస్పర విరుద్ధముగా మనకి వేసి తల బాదుకుంటుంటారు, తలపాలు కొట్టుకుంటారు. పునర్జన్మ నవిద్యతే అంటాడు చాలా వాటికి. అంటే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్నాడు. వాడు శ్రీశైలం ఎక్కుతూ అక్కడి నుంచి శిఖరం అక్కడి నుంచి చూస్తే వాడు పునర్జన్మ లేదుట. ఇంక సాధనక్కర్లేదు, ఏంది దాంట్లో చూసేస్తే చాలు, పునర్జన్మ ఉండదు. కనబడకపోతే భూతత్వం పెట్టి కూడా చూసేసి టెలిస్కోప్ పెట్టి చూడవచ్చు. ఈ పునర్జన్మ లేకపోవడం అంటే అర్థం ఈ శరీరం రాకపోవడం అని కానే కాదు. అందుకని ఇక్కడ దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఒక్కసారి గారు పోలినసార్లు చెప్పారు, భాగవతంలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు. కానీ మనం ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం, మనకు మరపు ఒకటి ఉంటుంది కదా మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే
అనగా శరీరం ఉన్నవానికి శరీరం ఉన్నను వానికి శరీరం ఉండదు. ఇది అసలు అక్కడ రహస్యం అంతా. బ్రహ్మత్వం పొందిన పురుషుడు స్థూల శరీరం పొందడు, వాడికి ఫిజికల్ బాడీ అనేటువంటి దాన్ని పొందడు. అంటే అర్థం ఇక్కడ శరీరం ఉన్నను. ఎందుకంటే జాతస్య ధ్రువమృత్యు అనేటువంటి దాంట్లో ధ్రువమృత జన్మమృత సత్య అన్నాడుగా తానే భగవంతుడే. అందుకని శరీరం అనేటువంటిది జీవిగా రావడం అనేటువంటిది తప్పదు. జీవికి శరీరం అనేటువంటిది. కానీ ఈ స్థితికి వచ్చిన వాడు శరీరం ఉన్న వానికి శరీరం ఉండదు. ఇదేమిటి వాడికి శరీరం ఉండడం ఏమిటండి, ఉండకపోవడం ఏమిటి? అక్కడే ఉంది కిటికంతా. అంటే శరీరము నేను అనేటువంటి భావన ఉన్నప్పుడు ఈ శరీరం అనేటువంటి దాని ఎగ్జిస్టెన్స్ అండ్ శరీరం అనేటువంటిది మనకు ఎలా ఉంటుందంటే శరీరం అంటే అది ఒక స్థూలమైనటువంటిది, అది ఒక ఒక విశేషం, ఒక ఎంటిటీ అనేటువంటిది. కానీ నిజానికి అసలు ఎంటిటీయే కాదు. మనం ఏదైతే మన భౌతిక శరీరం అంటున్నామో ఇది మనం ఫిజిక్స్లో చదువుకుంటాం, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్ అని. ఈ మొత్తం అంతా ఈ 3 గుణాలు అనేటువంటివి ఉన్నాయి చూసారా, అది ఒక ట్రయాంగిల్. అది 3 వైపులకి పట్టి లాగినప్పుడు ఒక ట్రయాంగిల్ అనేటువంటి ఆకారం వస్తుంది. అలాగా ఈ శరీరం అనేటువంటిది ఆ శక్తిమయమైనటువంటివి అన్ని వైపుల నుంచి అది చేసినప్పుడు ఈ ఆకారం అనేటువంటిది ఉంది, దాన్ని మనం శరీరం ఉంటున్నాం. కాబట్టి అంతకంటే ఏం లేదు దీనికి. అమ్మ బాబోయ్ అదేమిటండి బొత్తిగాను అని భయం వేస్తుంది మనకి. అలా అయితే మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, మనకు ఉన్నటువంటి అది ఇదని కనబడు, అవన్నీ కూడా మనం పెట్టుకున్న భావన తప్ప ఏమి ఉండదు. దీనికి ఇంకో ఉదాహరణ చెప్పారు. ఈ శరీరం అనేటువంటిది ఇలా ఈ ఆకారం అనేటువంటిది దాన్ని శరీరం అంటున్నాం. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఒక టెంట్ వేశారు, ఏదో సర్కస్ టెంటో లేకపోతే వేరే టెంటో ఏదో వేశారు. ఆ టెంట్ వేసినటువంటి దాన్ని చూస్తే మనం ఆ టెంట్ అనేటువంటి దాన్ని ఏది టెంట్ అందులో దానిలో ఏముంటుంది, ఒక పెద్ద క్లాత్ ఉంటుంది, క్యాన్వాస్దో లేకపోతే ఒక క్లాత్ ఉంటుంది. అది మడచేసేసి మడత పెట్టి ఉంటుంది టెంట్ వేయకముందు. దాంతోపాటు కొన్ని తాడు చేస్తారు, దాంతోపాటు కొన్ని మేకులు చేస్తారు, అంతే. అక్కడ అందులో ఏం టెంట్ ఏమైనా ఉందా లేదు, ఒకటి ఖాళీ స్థలం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ మర్నాడు చూసేప్పటికి పెద్ద టెంట్ వేసి ఉంటుంది. ఎలా వేసాడు, టెంట్ వేయడం ఎలా వేస్తాడు, ఏమైనా కట్టాడు అక్కడ ఏమీ లేదు. ఆ క్లాత్ ఆ గుడ్డని మడతలంతా విప్పేసేసి దానికి తాళ్ళు కొన్ని వైపులా కట్టేసేసి దాన్ని లాగిపెట్టి వాటిని కింద మేకులు పెట్టి కొట్టడం వల్ల ఒక ఆకారం ఏర్పడి టెంట్ అనబడేటువంటిది ఏర్పడింది. కానీ నిజానికి టెంట్ అనేటువంటి నిజమా కాదా? ఈ ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకుంటే మన భౌతిక శరీరం అనేటువంటిది కూడా టెంట్ లాంటిది అని మనం గుర్తుంచుకోవాలి. చాలా కష్టం, దాన్ని ఒప్పుకోవడం కూడా కష్టం. ఒప్పుకుంటే మనకు చాలా ఇబ్బంది వస్తుంది. అంటే టెంట్ అనేటువంటి టెంపరీ, టెంట్ పర్మనెంట్. టెంట్లో ఉన్నాడు వాడు పర్మనెంట్గా ఉన్న టెంట్లో వాడు ఉండడు, టెంపరీ. వాడు క్యాంపింగ్ చేసినప్పుడు టెంట్ తీసుకెళ్తాడు కూడా. ఇది కూడా అంతే, క్యాంపింగ్ అది మన టెంట్ వేసింది. అయితే వాళ్ళు టెంట్ వేసేటువంటి నిపుణులైనటువంటి వాడు ఉన్నారు, వాళ్ళు దీనికి అందరికీ ఆకారం వచ్చేట్టుగా నైపుణ్యంతో వేస్తారు ఈ టెంట్. వాడు ఎప్పుడో పని ఏంటంటే తీసేస్తారు టెంట్. వాడు ఎప్పుడో ఊళ్ళో సర్కస్ పెట్టాడు, సర్కస్ టెంట్ అంటే తెలుగులో డేరా అంటాం మనం. వాడు సర్కస్ పెట్టాడు, సర్కస్ డేరా వేసేస్తారు పెద్దరి. దాంట్లో అన్నీ ఉంటాయి, జంతువులు పడతాయి, దాంట్లో పడుతుంది, అన్నీ వేస్తారు, అన్నీ ఉంటాయి మొత్తం అన్నీ. కొన్ని రోజులు ఉంటుంది ప్రోగ్రామ్, అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన సర్కస్ అంటే మొత్తం ఏమి ఉండవు. మర్నాడు చూసేప్పటికే ఖాళీ జాగా, అంత ముందులే ఖాళీ జాగే ఉంటుంది. ఇది కూడా అంతే. దీంట్లోకి ఫాస్ఫరస్, కాల్షియం, అది ఇది ఇవన్నీ పట్టుకొస్తారు, అవన్నీ ఇది చేస్తారు. అంత అల్లిక అన్నమాట, ఇది ఒక అల్లిక లాంటిది. అది ఇక్కడ ఇంకోటి మాస్టర్ గారు చెప్పింది, బ్రహ్మత్వమును పొందిన పురుషుడు స్థూల శరీరము పొందడు అన్నదానికి మనకు విదేహులని ప్రకృతి లయులని అక్కడ వర్ణిస్తారు.
పతంజలి యోగ సూత్రాల మాస్టర్ గారు బాగా అర్థం కావడానికి ఈజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్లే అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. ఎందుకంటే అనుభూతికి సంబంధించి లేదు కాబట్టి దాన్ని పట్టుకొని చేసుకోవాలి. పటిక బెల్లం ముక్కలు తీసుకొని, ఏ పటిక బెల్లం ముక్క ఆ పటిక బెల్లం తీసుకొని విడివిడిగా మనం కనుక కరగదీసి విడిగా పెట్టామనుకోండి, అది కరిగిపోయి ఉంటుంది. గ్లాసులో నీళ్ళు వేసి కరిగిపోతుంది. ఓ 10 గ్లాసుల్లో 10 పటిక బెల్లం ముక్కలు వేసాం, 10 కరిగినాయి. మళ్ళీ దాన్ని మనం గడ్డగట్టేటి చేసామనుకోండి, ఎగిరించేసాను, నీళ్ళు ఎగిరిపోతే గడ్డగడుతుంది. గడ్డగట్టిన తర్వాత చూస్తే ఇది అని అంతకుముందు ఎలాగో మళ్ళీ అలా గుర్తుపట్టచ్చు. అంతకుముందు ఏ పటిక బెల్లం అందులో ఉందో ఆ పటిక బెల్లం అందులో ఉందని, ఏ గ్లాసులో ఆ గ్లాసు. అలా కాకుండా 10 తీసుకొని ఒకే దానిలో వేసి కరగేసామనుకోండి, ఆ కరిగిన తర్వాత దాన్ని మళ్ళీ గడ్డగట్టేటి చేసి ముక్కలు చేసామనుకోండి, ఇప్పుడు దానిలో ఏది ఏ పటిక బెల్లం ముక్కని గుర్తుపట్టగలమా అని అడిగారు. ఎలా అయితే గుర్తుపట్టలేమో, తాను బ్రహ్మమోని స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు, జన్మ తీసుకుంటాడు. కానీ తాను అది అనేటువంటి ఒక మామూలు దేహంగా మిగతా వాళ్ళలాగా తేడా అలాంటి పర్టికులర్ ఇది అతనికి ఉండదు. అంటే ఇది మనకు అలవాటు లేదు కాబట్టి మనం చాలాసార్లు దాని గురించి దాన్ని అధ్యయనం చేసి ధ్యానించి దాన్ని రియలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే మనకు అలవాటు లేదు కదా, అభ్యాసం లేకపోవడం వల్ల ఇదంతా గందరగోళం ఏమిటి, ఇదేంటి మన శరీరం లేకపోవడం ఏంటి, మనం చూసుకుంటే అంతా దీని వెయిట్ వాల్యూము ఇవన్నీ ఉన్నాయి మనకి. ధర్మరాజు కూడా ఇట్టే భగవంతుని మార్గము తెలుసుకొనెను. ఇక్కడ ఈ అనుభవం అతడు పరిపూర్ణమైన అనుభవం ఉండును. ఈ అనుభవం పొంది అర్జునుడు వైరాగ్యం చెంది ఊరుకొనెను. ఈ అనుభవాన్ని పొందాడు వాడు అర్జునుడు. ఎందుకంటే వాడు స్వయంగా స్వామివారి యొక్క వాక్కు నుంచే వాడు ఉపదేశం పొందినటువంటి వాడు కదా, భగవద్గీతను తాను. అందుకని అది మళ్ళీ గుర్తొచ్చి ఆయన లేడే వెళ్ళిపోయాడే అనేటువంటిది ముందు దుఃఖపడి, ఇవన్నీ మనం చేసినటువంటి వాడు ఇప్పుడు లేడు అవన్నీ ముందు అనుకుని, ఆ తర్వాత మళ్ళీ వాటిని రికలెక్ట్ చేసుకుని ఈ అనుభవం పొంది వైరాగ్యం చెంది ఊరుకొనెను. ధర్మరాజు కూడా ఇట్లే భగవంతుని మార్గమును తెలుసుకొనెను. యాదవుల నాశము కూర్చి విన్నను మార్పు కలుగలేదు. ఎందుకంటే యాదవులందరూ మీరు వీడికి దగ్గర బంధువులు, ఒక్కడ మిగలకుండా మొత్తం అంత అయిపోయారనేటువంటిది వింటే ఎలా ఉంటుందండి? మన బంధువులు దగ్గర చుట్టాలు బంధువులైనటువంటి వాళ్ళు బాగా దగ్గర బంధువులు అని అనుకోండి, వాళ్ళు సడన్గా ఏదో అయిపోయి మొత్తం ఎవరు లేరటంటే ఎలా ఉంటుంది? కానీ ధర్మరాజు ఈ మార్గం తెలుసుకొనడం ఉన్నటువంటి వాడు అయినడం వల్ల యాదవనాశాన్ని కూర్చి వినను మార్పు కలగలేదు. అతడు నారదుని వచనములు స్మరించి నిశ్చలత్వం చెంది, అందుకు నారదుడు వచ్చింది. నారదుడు తప్ప ఇంకెవరు ధర్మరాజుకి ఈ రకమైనటువంటి స్థితి తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకంటే భీష్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు శరీరం వదిలేశాడు, భీష్ముడు శరీరం వదిలేశాడు. అందుకని నారదు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి కాబట్టి వచ్చాడు ఆయన. అతడు నారదుని వచనము స్మరించి నిశ్చలత్వం చెంది స్వర్గమార్గమున ప్రయాణము చేయుటకు యత్నము చేసెను. స్వర్గం అనగా సువర్గము, పొద్దున చెప్పుకున్నాం. సువర్గము లేక మంచి క్రమము గల దారి, అది యోగ మార్గమున శరీరము త్యాగము చేయు సాధనము. హాస్య ప్రకాశం. మరియు అర్జునుడు శ్రీకృష్ణుని వాక్యములు అనేకమును స్మరించుకొనెను. అవి ఎవరికైనాను దేశమునకు కాలమునకు ప్రయోజనమునకు సమన్వయించుకున్నట్టుకు సరిపోవచ్చుండవు. ఇక్కడ మాస్టర్ గారు రహస్య ప్రకాశంలో ఇంకా దాన్ని మనకి అక్కడ ఇందాక మనం చదువుకుంది ఇప్పటిదాకా టీకా ఇచ్చినటువంటి చోట ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ రహస్య ప్రకాశంలో ఇది అర్జునుడికే కాదు, ఎవరికైనాను దేశమునకు కాలమునకు ప్రయోజనమునకు సమన్వయించుకొనుటకు సరిపోవచ్చుండను. మన లైఫ్లో మన జీవితంలో అందరికీ సమన్వయం చేసుకుంటే అప్పుడు మనకి రియాలిటీ, అసలు సత్యం ఏమిటో అనేటువంటిది బోధపడుతుంది.
కాబట్టే మనం చెప్పుకుంటున్నాం. హృదయమునందలి సంతాపమును శమింపజేయును. ఇది తెలుసుకోవడం వల్ల, ఇది చదువుకోవడం వల్ల, ఇది తెలుసుకోవడం వల్ల హృదయంలో ఉన్నటువంటి తాపం, సంతాపం అది శమింపజేయును. దాన్ని సంతాపం అనేటువంటి లేకుండా చేస్తుంది. వారిని నిశ్చల బుద్ధితో స్మరించి తన చిత్తం పరబ్రహ్మమునందు నిశ్చలత్వం చెందినదని అన్నకు చెప్పాను. అది అర్జునుడు చెప్పింది. అందుకని ఆ శోకం అనేటువంటిది పూర్తిగా దాన్ని దాటగలిగాడు అర్జునుడు. లేకపోతే చాలా కష్టం కదండి. కృష్ణుని చరణారవిందములను నిరంతరముగా స్మరించుటకు ఆరంభించను. ఇది అసలు రహస్యం. మనకి ఎంత అధ్యయనం చేసినప్పటికీ, శాస్త్రం చదువుకున్నప్పటికీ దాన్ని చేసినటువంటి దానికి అది ఉండాలి. కానీ దానికి అవి స్ట్రాంగ్ అవ్వాలంటే అంటే అందులో మనం ఆ భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఇంకొక శాస్త్రం కానీ దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనకి బాగా మన జీవితంలో దాన్ని అప్లై చేసుకోగలిగేటువంటి స్థితి రావాలంటే దానికి అడ్డం వచ్చేటువంటివి ఏమిటి? శోకం, మోహం, ఇవన్నీ అడ్డు వస్తాయి. అవి తొలగిపోవాలి. మనం దాని ఎందుకు స్థిరపడాలంటే వీడేం చేశాడు? అయినా కృష్ణుని చరణారవిందములను నిరంతరముగా స్మరించుట ఆరంభించను. మనకు కూడా అదే. కృష్ణుడో రాముడో ఏ పేరుతో అయినా సరే దానితో బుద్ధి నిర్మలమయ్యను. ఫస్ట్ ఏది క్లియర్ అవ్వాలి? బుద్ధి. బుద్ధి అంటే యుక్త అయుక్త విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటారు. పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు. అది నిర్మలం అవ్వాలి, అది ప్యూరిఫై అవ్వాలి బుద్ధి. అది ప్యూరిఫై అవ్వాలంటే భగవంతుడి యొక్క చరణముల స్మరణ అనేటువంటి లేకపోతే ప్యూరిఫై కాదు. అది బుద్ధి కన్నా ప్యూరిఫై కాకపోతే మనస్సును సరిగ్గా డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. మన క్రమం ఏం చెప్పాడు భగవద్గీతలో? మన శరీరం ఉంది, భౌతికమైనటువంటి శరీరం. ఆ భౌతికమైనటువంటి శరీరం కంటే కొంచెం ఎక్కువగా అవేర్నెస్ అనేటువంటిది కలిగింది దేనికంటే ఇంద్రియాలకి. ఇంద్రియాణి పరాణ్యాహు, తర్వాత ఇంద్రియేభ్య పరం మనః. ఇంద్రియముల కంటే ఇంకా అవేర్నెస్ ఉన్నటువంటిది మనస్సు. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే ఇంకా ఎక్కువ అవేర్నెస్ కలిగినటువంటిది బుద్ధి. యో బుద్ధే పరతస్తు సహా, దానికంటే ఎక్కువ అంటే తానే, అంటే నేను తాను అనేటువంటి దానికి దగ్గరగా మనని ఉన్నటువంటిది బుద్ధి. అందుకని మనలో ఉన్నటువంటి కక్ష్యలు కూడా అలాగే భౌతికమైనటువంటి కక్ష్య, ప్రాణమయ కక్ష్య, మనోమయం, విజ్ఞానమయం. అలాగా ఇప్పుడు ఏంటంటే ఈ భౌతికమైనటువంటిది బాడీ, ఫిజికల్ బాడీ, భౌతిక శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఇవి మనలో అధకక్షకి సంబంధించినటువంటి లోవర్ నేచర్ అన్నారు. దానికంటే పైనటువంటిది బుద్ధి, అది హయ్యర్ నేచర్కి సంబంధించింది. అందుకని ఆ బుద్ధి అనేటువంటిది నిర్మలం అయితే తప్ప మనకి సరైనటువంటి ముందుకు ప్రోగ్రెస్ రాదు. బుద్ధి నిర్మలంగా ఉండాలి అంటే నిరంతరం భగవంతుడి యొక్క చరణారవింద స్మరణ అనేటువంటిది ఉండాల్సిందే. అందుకే భగవద్గీతలో భగవానుడు పెద్ద పెద్ద ఋషులు, మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం అనేటువంటి దగ్గర తికమక పడుతూ ఉంటారు అన్నాడు ఆయన. కారణం ఏమిటి అంటే మనసుకు డైరెక్షన్ ఇచ్చేది బుద్ధి. ఆ బుద్ధి కనుక ఎప్పుడైనా పొరపాటున అంతటి వాళ్ళు కూడా ఏదైనా జారిపోవడానికి అవకాశం ఉంది, కలుషితం కావడానికి. అలా భ్రమకు లోనయ్యారట అంటే ఆ కరెక్ట్ డైరెక్షన్ ఏంటనేటువంటిది అంతటి పెద్దవాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని ఆయనే చెప్పాడు భగవద్గీతలో. స్వయంగా ఆయన చెప్పాడు. ఆ బుద్ధి ఎందువలన అలా కలుషితం అవుతుంది అనేటువంటిది భగవద్గీతలో అని చెప్పాడు, పతంజలి మహర్షి అని చెప్పాడు. ఎందుకంటే ఆ బుద్ధి ఈ కింద ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియాలతో కనుక వైపు వాటి యొక్క దీంట్లో పడిందంటే అప్పుడు కలుషితం అవుతుంది. అలా కాకుండా బుద్ధి అలాగే ఉండి ఇవి వాటికి సరెండర్ అవుతాయి.
అంటే ఇంద్రియాలు మనస్సు వీటిని బుద్ధికి సరెండర్ చేస్తే అప్పుడు బుద్ధి ఆ పైనటువంటి వెలుగుతో ఉన్నటువంటిదిగా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క కాలుష్యాన్ని పోగొట్టేటువంటిదిగా ఉంటుంది అక్కడ. అది అక్కడ జరిగేది. అందుకని దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటే నిరంతరము భాగవతం ఏమనేటువంటివి అధ్యయనం చేసుకుంటూ భగవంతుని యొక్క చరణాలను స్మరించుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి జీవుల్లో ఆ భగవంతుని యొక్క ప్రెజెన్స్ అనేటువంటి దాన్ని నిరంతరం దాని యందు మనం ఫోకస్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటేనే మన బుద్ధి ఇటువైపుకి అంటే వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఇంద్రియాల మనస్సు వల్ల వీటి యొక్క దీనిలోకి రాదు. వీటిని బుద్ధికి సరెండర్ చేయడం అవుతుంది. ఎంత మన క్లియర్ కట్ ప్రాసెస్ అది. ఇదే ఇందా చెప్పిన దానికి ఈ దేహమే అనుకునేటువంటి వాళ్ళు అంటే భౌతిక కక్షలో జీవించేవాళ్ళు అని అర్థం. లేదా తన తెలివితేటలే తానని జీవిస్తూ ఉంటారు కొంతమంది, మాస్టర్ గారు చెబుతారు. అలాగే మనోమయ కక్ష, ఇట్లా తన ఆలోచనలు తన తెలివితేటలు ఒక్కొక్కడు తన క్వాలిఫికేషన్ చూసుకుని అది తాను అనుకుంటుంటాడు. ఇట్లా జీవించేటువంటి ఆ బుద్ధికి కింద ఉన్నటువంటి కక్షల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అంటే మరణించిన తర్వాత మళ్ళీ అదే లోకాల్లో మళ్ళీ ఏ లోకంలో వాడు పోయాడో మళ్ళీ అదే లోకంలో ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది. లోకంలో రావడం అంటే అర్థం మనిషిగా మళ్ళీ జీవుడిగా వస్తాడు, వచ్చినా మళ్ళీ అదే ప్లేన్లో ఉంటాడు. ఎందుకంటే వాడి వరకు నేను ఐఐటీలో చదివాను, వాడికి అదే గుర్తుంటుంది. ఏముంది, ఏదో ఒక చదవాలి, అందులో చదివాడు, అది గుర్తుంటుంది. నేను ఐఐటి లేకపోతే నేను ఫలానా దాడు చదివాను, దాంతో మమైకం అవుతాడు, భ్రమకు లోనవుతాడు. వాడు చచ్చినట్టు మళ్ళీ అందులోనే పుట్టాల్సి వస్తుంది. ఈ మొదటివి 4 దాటిన తర్వాత ఇంకా పైన 3 ఉన్నాయని చెప్పారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇందాక చెప్పినట్టు పటిక బెల్లం మళ్ళీ కలిపేసిన తర్వాత వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు కూడా. ఇది అనేది ఉండదు. చాలా అది ఎలా ఉంటుంది అంటే హాయిగా ఉంటుంది ఆ జీవితం. వాడికి ఏంటంటే కాన్షియస్నెస్ ఎవల్యూషన్లో ఎక్కడికి వచ్చిందంటే పూర్తిగా సోల్ కాన్షియస్నెస్ అంటారు. ఇంతమంది ఉన్నా ఇందరిగా చూడ అందరిలో తన్నే చూసుకునే స్థితిలో ఉంటాడు. అది మాస్టర్ గారు చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, ఆయన అరవింద ఘోష్ ఇచ్చారని చెప్పారు. కోడిగుడ్డు లోపల నుంచి కోడిపిల్ల బయటకు వస్తే ఎలా ఉంటుందో, దానిలోంచి బయటకు వచ్చిన కోడిపిల్లకి ఎలా ఉంటుందో ఫీలింగ్, ఆ ఆత్మకక్షలోకి ప్రవేశించిన వాళ్ళకి అలా ఉంటుంది అన్నారు. ఎందుకంటే వాడికి ఇంతమందిని చూస్తున్నా ఇంతమందిని చూడడు, ఇందరిలో తననే చూసుకుంటాడు. ఆ ప్లేన్లో ఉన్నవాడు మళ్ళీ బాడీ వదిలేక మళ్ళీ వస్తూ ఉంటారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళు దిగి వస్తారు అన్నారు. దాన్ని అవతరించడం అన్నారు. వాళ్ళు అనుకొని వస్తారు. వీళ్ళని దిగి రావడం అన్నారు, పట్టం అంటారు. భూమి మీద పడ్డాడు అంటారు. వాళ్ళు పట్టం కాదు, వాళ్ళు అనుకొని వస్తారు. ప్లస్ వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరో అంటే అర్థం ఏమిటంటే పర్పస్, ఆ పర్పస్ కోసం వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఉండదు, ఐడెంటిఫికేషన్. అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అనే దానిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఆ ఐడెంటిటీని కాన్షియస్ నుంచి ఐడెంటిఫికేషన్ కాన్షియస్లోకి వెళ్ళాలి అంటారు జ్వాలకుల మహర్షి. అందులోకి వెళ్ళాడన్నమాట ఇప్పుడు ఎవరు, అర్జునుడు. కాబట్టి నిశ్చలమైంది అని చెబుతున్నారు. దాంతో బుద్ధి నిర్మలమయ్యాను, శోకం తొలగాను, ధ్యానము సిద్ధించను. అది భక్తిలో విశేషించిన ధ్యానము కనుక కామక్రోధములు తొలగాను. కామక్రోధాలు తొలగాలంటే అదే పద్ధతి. కానీ నాకు కామక్రోధాలు ఎక్కువ తొలగిపోవాలి అని వాటితో కుస్తీ పడి తప్పుపోవాలి. కామక్రోధాలు పోవాలని రోజు ధ్యానం చేశాడు అనుకోండి, వీడు వాటిని ధ్యానం చేస్తే ఎక్కడికి పోతాయి, మనసులోనే ఉంటాయి. తనకు 2 సేనలు అనడమ శ్రీకృష్ణుడు ఆనందించిన గీతలను మరల స్మరించెను. అది అర్జునుడు చేసింది. అది ఎప్పుడో అయిపోయింది, ఆ సందర్భంలో చెప్పాడు, అది ఫినిష్, అది క్లోజ్ అనుకుంటే వీడు క్లోజ్ అయిపోతాడు. భగవద్గీత ఎన్నాళ్ళు ఎంతకాలం మనం దాన్ని అధ్యయనం చేస్తూ జీవితకాలం చేస్తూ ఉండాల్సిందే. నువ్వు అయ్యో 18 అధ్యాయాలు ఆ పారాయణ చేసేసాను, చేసేసావు, అయితే దెన్ వాట్, మళ్ళీ మొదలెట్టు. ఎందుకని 18 అధ్యాయాలు అయిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, విషాదయోగం. మనకు అదే వస్తూ ఉంటుంది కదా. మనకి పెద్దానికి విషాదయోగంలోనే ఉంటాం ఎక్కువ. ఎంత 18 అధ్యాయాలు పూర్తి చేసినా మళ్ళీ విషాదం వస్తుంది మనకి. కాబట్టి మళ్ళీ మనం పారాయణ చేయి, మళ్ళీ అప్లై చేయి. అందుకని ఎంతకాలం అని ఉండదు, నిరంతరం చేసుకో. అదే అర్జునుడు చేసి నిరంతరం వదిలిపెట్టకుండా చేశాడు కాబట్టి బయటపడ్డాడు. దానితో కాలములను సన్నివేశములందు, ఆచరించుతున్న కర్మలందు, అనుభవించిన ఫలములందు ఆవరించి ఉన్న విజ్ఞానమును విడిచి దాని పైకక్షలో నిలబడెను. ఇక్కడ అజ్ఞానమును విడిచి అంటే విజ్ఞానమును విడిచి అన్నారు. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అయినా వాడు అచ్చప్పా అనిపిస్తుంది మనం చదివితే. విడవలసిన అజ్ఞానాన్ని కదా, విజ్ఞానాన్ని విడవడం అంటే అచ్చప్పేశారు. అచ్చప్పేం కాదు, కరెక్ట్గా వేసాడు. రాసిందే అలా రాశారు.
విజ్ఞానం విడిచిపెట్టడం, విజ్ఞానం ఉండాలి కదా మనకి, మనం విజ్ఞానాన్ని ఆర్జించుకున్నాం కదా, ఇవన్నీ విడిచిపెట్టడం ఏమిటి అంటే ఈ విజ్ఞానం అనేటువంటి దాని పైకక్షలోకి వెళ్ళడం జరగాలి. మన విజ్ఞానము అజ్ఞానము ఈ రెండు దేని పర్పస్ దానికి ఉంది. ఎందుకంటే అజ్ఞానం లేకపోతే జ్ఞానం అనేటువంటిది ఉండదని చెప్పాడు. అజ్ఞానైన ఆవృతం జ్ఞానం అని చెప్పాడు కదా, తేన ముఖ్యంతి జంతవహ అన్నాడు. అందుకని ఇక్కడ విజ్ఞానం అంటే ఇక్కడ ఎక్కడ విజ్ఞానం, కాలంలోని సన్నివేశముల యందు సన్నివేశాలు ఉంటాయి మనకి అనేకమైనటువంటివి. వాటి యందు ఆ సన్నివేశం సరిగ్గా అవగాహన చేసుకోగలిగినటువంటిది, వాటిని ఎలాగిచ్చేస్తుండేది అంత విజ్ఞానమే. కానీ దాని నుంచి బయటపడాలి. దీనికి మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, సన్నివేశం నీకు ఉండాలి కానీ నువ్వు సన్నివేశం కాకూడదు అన్నారు. ఐడెంటిఫై కాకూడదు. ఎక్కడైనా ఐడెంటిఫై అయ్యామంటే సంఘం ఇరుక్కుపోతాం. ఈ విజ్ఞానము జ్ఞానము ఈ రెండుకి భేదం ఏమిటి మాస్టర్ గారు సింపుల్గా చెప్పారు. నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకునేది ఒకటి ఉంది, అలా ఎవడైతే భావిస్తూ ఉన్నాడో అప్పుడు తెలుసుకునే దాన్ని విజ్ఞానము అన్నారు. అది కాకుండా తానది అయిపోయాడు అనుకోండి, తెలుసుకోవటం కాదు, తాను ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు, తెలుసుకునటం, తెలుసుకునేది, తెలుసుకునే పడేవాడు మూడు లేకుండా ఒకటిగా అయింది, దాన్ని జ్ఞానము అన్నారు. ఈ రెండు స్థితులు రాకుండా ఉంటుండేది అజ్ఞానం. మరి సన్నివేశములందు ఆచరించుతున్న కర్మలయందు, అంటే కర్మలు ఆచరించకుండా ఉంటే విజ్ఞానం అనేటువంటిది దాని నుంచి పైకి కక్షలోకి వెళ్ళడం సాధ్యం. కర్మను ఆచరించాల్సిందే. కానీ తన ద్వారా ఆచరింపబడుతూ ఉంటే దాన్ని గమనిస్తూ ఉంటాడు, తాను ఇరుక్కోడు, దానిలో తాను చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడు. అలాగే అనుభవించిన ఫలములందు మనకి మరి ఆచరించినటువంటి కర్మకి ఫలితం అనేటువంటిది కూడా ఉంటుంది కదా. ఆ కర్మల యందు కూడా వాటి యందు ఆవరించి ఉన్న విజ్ఞానమును విడిచి దాని పైకక్షలో నిలబడను. ఈ విజ్ఞానం వల్ల శోకము కలుగును, అటు హేతువు వల్ల ఈ విజ్ఞానం భ్రమయని తెలుసుకున్నాను. శోకం విజ్ఞానం వల్ల మనకి బాగా అన్ని విషయాలు అని తెలిస్తే ఏమవుతుంది, దానివల్ల అన్నారు శోకం కలుగుతున్నారు. మరి అర్జునుడికి మరి అంతకుముందు తెలీదా? నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఈజ్ బర్డెన్ అని చెప్పారు మాస్టర్ గారు. నాలెడ్జ్ విజ్ఞానం అనేటువంటిది ఆర్జించుకున్న కొద్దీ బరువు అవుతుంది. ఆర్జించుకోవడం కాకుండా మనకి అది విజ్ఞానం సిద్ధించాలనుకోండి, ఉత్తమమైనటువంటి సాధన నుంచి అప్పుడు పర్వాలేదు, లేకపోతే ఇదంతా కూడా కలిపి పెద్ద బరువు అవుతుంది. అందుకని ఈ విజ్ఞానం వల్ల శోకం కలుగును, అట్టి హేతువు వలన ఈ విజ్ఞాన భ్రమయని తెలుసుకున్నాను. దుఃఖము కలిగించిన భ్రమ కాక సత్యమెట్లగును అన్నారు. ప్రూఫ్ అదే. ఎందుకంటే దుఃఖం సహజమైనటువంటి లక్షణం కాదు కదా. జీవికి సహజమైన లక్షణం దుఃఖం కాదు. ఏమైనా అనుకున్నామంటే సన్నివేశాలకు దుఃఖం కలగకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే సన్నివేశములు అనేటువంటివి దాంతో మనం ఐడెంటిఫై అయిపోతాం మనం, అందుకని దుఃఖం కలుగుతుంది. ఇది సింపుల్గా అర్థడానికి సత్యసాయి బాబు ఒకటి చెప్పారు, ఎవడైనా దుఃఖపడుతూ ఉంటే ఎందుకు దుఃఖపడుతావు అని అడుగుతా అంట. ఎందుకంటే సహజం కాదు కాబట్టి. వాడు సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడగంట, ఎందుకంటే సహజ స్వభావం అన్న. ఈ భ్రమ ద్వైత భావము వలన కలుగును. ద్వైత భావం అనగా తాను తన విజ్ఞానము వేరై ప్రవర్తించుట, లేక తనకన్నా వేరుగా విజ్ఞానము అనిపించుట. అది ద్వైత భావం అంటే. డ్యుయాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈ ద్వైత భావము అహంకార మమకారముల వలన కలుగును. దేనివల్ల ఏది కలుగుతుందో స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు ఇందులో. ఇది చాలాసార్లు చదువుకోవాలి మనం. ఎందుకు కలుగుతుంది ద్వైత భావన అంటే భ్రమేమో ద్వైత భావన కలిగింది. ద్వైత భావం అనేటువంటిది ఎందుకు కలుగుతుంది అంటే అహంకార మమకారముల వలన. అహంకారం అనగా వేరుగా తాను దేహమునందు ఉన్నట్లు గుర్తించుట. అంటే పూర్తిగా క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి. అదే ఏదో అర్థం చెప్పేసుకుంటుంటాం అహంకారం. మనం మామూలుగా వాడేటువంటి అర్థంలో అహంకారం అది కాదు. ఇది అహంకారము అంటే వేరుగా తాను దేహమునందు ఉన్నట్లుగా గుర్తించడం.
మమకారం అనగా తనది అని ఒక వస్తువు వేరుగా దేహము రూపమున ధన గృహ దారాపుత్రాదుల రూపమున ఉన్నట్లు భాషించుట. మమకారం అంటే అది అర్థం. మమకారం అంటే నాది అనేటువంటి భావం. ఈ నాది అనేటువంటి భావం ఉంది, అది ఏమిటిది? తనది అని ఒక వస్తువు వేరుగా, ఇంక్లూడింగ్ బాడీ, అంటే మన శరీరంతో కూడా ఈ శరీరం నాది అనేటువంటిది కూడా మమకారమే. కాబట్టి ఆ దేహం పోతుందేమో అని భయం, లేకపోతే వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో ఎన్నో ఫలానా ఏజ్కి పోయారనుకోండి, ఆ ఏజ్లో నేను కూడా పోతానేమో అని బెంగ పెట్టుకోవటం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆ దేహం నేనే అనుకున్నప్పుడు వస్తాయి. ఆ ఏజ్ దాటిన తర్వాత అమ్మయ్య, ఆ తర్వాత మళ్ళీ సస్పెన్స్, ఎప్పటిదాకా ఉంటాను. ఆ శరీరం గురించిన ఆలోచన, దాని గురించి క్యాలిక్యులేషన్స్, దానివల్ల టెన్షన్ వచ్చేయడం, దానివల్ల బీపీలు అవి రావడం, ఇది శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాయి. ఎంత దాకా ఉంటుంది? వాడేవాడు జాతకం చూసి చెప్తాడు, నీకు ఇన్నాళ్ళే ఉంటుంది. వాడేవాడు చెప్పడానికి, వాడు చెప్తే మాత్రం మనకి ఇది అవుతుందా? డాక్టర్ చెప్పినా, జ్యోతిష్కుడు చెప్పినా, వాడి తాత చెప్పినా ఎవరు చెప్పలేరు ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటిది. ఇది అందుకని ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉండకుండా ఉన్నప్పుడు దాంతో మనం ఏం చేయాలో దాని గురించి మనం చేయాలి. అది చేయకుండా దీని గురించి ఆలోచించి ఆయుష్య హోమాలు చేయించుకున్నా, లేకపోతే మృత్యుంజయ మహామంత్రాలతో ఎన్ని రకాల హోమాలు యజ్ఞాలు ఏమి చేయించుకున్నా కూడా మన మాస్టర్ గారు సనస్సు జాతీయంలో చెబుతారు, ఏమండి యముడు అంటాట పరమశివుడితో, మీరు నిజంగానే ఆ రోజున మార్కండేయుడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మీరు నన్ను కొట్టారని వాళ్ళు నిజంగానే అనుకుంటున్నారు, ఆ కథ సినిమాలు చూసి నవ్వుకుంటున్నారు, వాడి రోజు రాని చెబుతానంటాట. వాడు గట్టిగా శివలింగాన్ని పట్టుకున్నా మీ నామం చేస్తున్నా నేను పట్టుకెళ్తానని వాడికి తెలియట్లేదు. అందుకని మరి మనం శరీరం పోవడమే మృత్యు అనుకుంటున్నాం కదా. మనం అసలు మృత్యు అనేటువంటిది లేదు అని చెప్తున్నారు సనస్సుజాతిలో. సనస్సుజాతిని చదువుకుంటే మనకు చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అందులో మృత్యు అంటే ఏమిటంటే ప్రమాదో వై మృత్యు ఇత్యహం బ్రవీమి అన్నాడు. అందరూ రకరకాలుగా చెప్తున్నారు, కానీ నేనేం చెప్తున్నానంటే ప్రమాదో వై మృత్యు. ప్రమాదం అంటే పొరపాటు పడ్డ, అంతేగాని యాక్సిడెంట్ అయిపోవడం కాదు. ప్రమాదం అంటే పొరపాటు పడ్డం. పొరపాటైనటువంటి ఆలోచన కానీ, పొరపాటైనటువంటి పని చేయడం కానీ, ఎప్పుడైతే మనం పొరపాటు అనేటువంటిది వస్తుందో అదే మృత్యు. అంటే పొరపాటు పడకపోతే మృత్యువు లేదు. అందుకని ఇవన్నీ భ్రమ అనేటువంటిది దేహం రూపం ఇవన్నీ ఏంటంటే ఈ నాది అనేటువంటిది ఎక్కడెక్కడ దేనింతే ఉంటుంది. మమకారం అనేటువంటిది అంటే మన శరీరం నాది, శరీరం నాదని ఫస్ట్ అన్నిటికంటే. ధనము, నేను సంపాదించినటువంటి ధనము నాది, ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు నాది, దారాపుత్రులు భార్య పిల్లలు రూపంలో ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా నావి అనేటువంటి భావం చాలా గట్టిగా ఉండదు. అదే మమకారం అంటే అదే అర్థం, మమ అనేటువంటి భావం. ఇది మరీ గట్టిగా ఉంటే ఏమవుతుందో కూడా మాస్టర్ గారు చెప్పారు. వాడికి ఇంటి మీద మరీ ఉందనుకోండి, లేదా భార్య బిడ్డల మీద కావచ్చు, దేని మీదైనా మరీ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే పోయిన తర్వాత వాళ్ళ కర్మకాండ ఆ 10 రోజులు 12 రోజులు చేసిందంటే దాని నుంచి విడిపడి ఆ జీవి చక్కగా ఇంకో దానికి వెళ్ళడానికి అవకాశం కల్పించడానికి చేస్తారు. అవి చేసినా కూడా కొంతమందికి పోవుట. వీడు చక్కగా శాస్త్రోక్తంగా చేసి వెళ్ళి తీసుకెళ్ళి మా కాశీలో కూడా కలిపి ఇంకా గయలో చేసి ఏం చేసినా వాడి కనుక మరీ ఉంటే కనుక వాడు మన లెక్కలో 12 ఏళ్ల పాటు అలా గిలగిల కొట్టుకున్నట్టుగా పిశాచ స్థితిలో ఉంటాడట. అవి తొందరగా వాటి నుంచి రిలీవ్ అయిపోయి యావరేజ్గా 10 రోజుల్లోనూ తర్వాత వాడు ఫ్రీ అయ్యి వాడు ఆ కామ శరీరం ఇవన్నీ కూడా వదిలిపోయి, అంటే భౌతికమైన శరీరం పోవడం ఒకటే కాదు మృత్యు అంటే, దాని లోపల మళ్ళీ కామ శరీరం, లింగ శరీరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయి మళ్ళీ చక్కగా ఫ్రెష్గా ఇంకో బాడీ ఇవ్వడానికి తీసుకోవడానికి సిద్ధమైనటువంటి స్థితిలో తొందరగా వస్తే వాడికి హాయిగా ఉంటుంది. కొంతమంది అలా ఉండదు, బాగా అటాచ్మెంట్ ఎంత మమకారం స్ట్రాంగ్గా అటాచ్మెంట్ ఉందో వాళ్ళు ఓ పట్టాన్ని దీని నుంచి
దీని మీద బాగా ఉంటుంది. అందువల్ల ఉన్నా మరి దానికి ఎంతవరకు ఉందో దాన్ని దాటి అది ఉండదు కదా. కానీ ఈ శరీరం పోయినా వాడు ఆ పైన యాస్ట్రల్ బాడీ అంటారు, కామ శరీరం, దాంట్లో తిరుగుతూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, వాడికి ఈ శరీరం భౌతిక శరీరం ఉంటే తప్ప వాడికి దాహం వేసినానికి వాడిని తాగాలంటే భౌతిక శరీరం ఉండాలి. అయితే వాడు కాఫీ తాగుదాం అనిపించింది కూడా బాగా స్ట్రాంగ్ కాఫీ తాగడం వాడికి అలవాటు జీవితాంతం. వాడి శరీరం వదిలేసినారు కాఫీ తాగడం ఎక్కడ వీలుంది, కానీ వాడు దాంతో కొట్టుకుని చేస్తూ ఉంటాడు. అదే నరకం అంటే. వాడు పొద్దున్న లేవగానే కాఫీ తాగడం అలవాటు జీవితాంతం. వాడు వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే వాడు చూస్తాడు, వెంటనే ఇంట్లో వాళ్ళంతా కూర్చుని కాఫీ తాగుతుంటారు, వీడు తాగడానికి ఉండదు. వీళ్ళు దంపలు తాగా ఇప్పటిదాకా నేను ఎంతో ఇది చేస్తే ఇప్పుడు నా కాఫీ నా గురించి ఆలోచించకుండా వాళ్ళు తాగేస్తాను. వీడే ఆలోచించడం, వీడేం తాగుతాడా, చచ్చడగా అయిపోయింది కదా, ఎక్కడ తాగుతాడు? తాగడానికి శరీరం ఉండాలి కదా. ఆ శరీరం అలవాటు లేదు వీడికి, దీన్ని బాగా అటాచ్డ్గా ఉన్నాడు. శరీరం నుంచి బయటకు వచ్చాయని కూడా వాడికి ఇంకా పూర్తిగా అలవాటు పడలే, అందుకని తాగుదాం అవకాశం లేదు. ఒకవేళ మరీ పట్టు దాటి మీద రంది లేదనుకుందాం, వాళ్ళు చేసే కార్యక్రమాలతో వదిలిందనుకున్నాం, వదిలినంత మాత్రమే వెంటనే ఇంకో భర్త టక్కని ఎలా కాదన్నారు మాస్టర్ గారు. మనం ఏ తిరుపతిలో వెళితే మీటింగ్ హాల్లో కూర్చోబెడతారు చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది, కూర్చోడానికి ఆనందంగా ఉంటుందా, ఎప్పుడు వదులుతారని చూస్తూ ఉంటాం. అట్లా వీడికి మళ్ళీ భర్తీ ఇవ్వటం అనేటువంటి దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు. అప్పుడు వాడికి పాతవన్నీ సినిమా రీల్లాగా కనపడతాయి. జడ్జిమెంట్ అంటే ఎవడు నేను చేయలేదనడానికి ఏముండదు, సినిమాలాగా వీడికి అదే వీడికి కనపడుతుంటుంది రీల్లాగా. ఈ ఒక్క జన్మలే కాదు, అంతకుముందు జన్మలు అన్నీ ఒకసారి కనపడతాయిట. అరే రే ఈ జన్మ వేస్ట్ చేసుకున్నాను దేవుడా, మళ్ళీ నాకు జన్మి అది మళ్ళీ మనిషి జన్మిస్తాడో ఏది ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడిని అవమానపరిచినవన్నీ గుర్తొస్తుంటాయిట, రకరకాలవన్నీ. అదే నరకం అంటే అన్నారు. ఈ ద్వైత బ్రహ్మ కారణం దేహం. దేహము సప్త ధాతువులతో వేరుగా నిర్మాణమగును కనుక నీటిపై తేలుచున్న మంచుగడ్డ నీటి కన్నా వేరుగా ఉన్నట్లు తాత్కాలిక స్థితి భేదము చేత భాషించుట. మన శరీరం అనేటువంటిది 7 ధాతువులతో నిర్మింపబడినటువంటిది. అవి రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములు అనబడేటువంటి 7 ధాతువుల చేత నిర్మింపబడినటువంటిది శరీరం. అయితే ఈ 7 ధాతువుల చేత నిర్మించబడి అలాగే నిలపబడినటువంటి శరీరం ఎటువంటిదంటే మంచుగడ్డ లాంటిది. మంచుగడ్డ ఎక్కడి నుంచి, నీరే కదా ఘనీభవించి మంచుగడ్డగా తయారైంది. కానీ ఆ మంచుగడ్డగా ఎంతకాలం ఉంటుంది, మడి కరిగిపోతుంది. అలాంటిది ఈ శరీరం కూడా అలా కట్టుకుంది అంతే. ఆ కట్టుకుని భౌతికమైనటువంటి శరీరంగా మన మొత్తం శరీరం అనేటువంటి దాంట్లో తేలుతూ ఉంది. నీటి మీద మంచుగడ్డ తేలుతున్నట్టుగా మన శరీరం అనగా ఎన్ని మిగతా ఉన్నటువంటి అన్ని స్థితిలో ఉన్నటువంటి అంత కలిపి భౌతికమైనటువంటి దాని మీద తేలుతున్నట్టుగా ఉంటుంది. అది ఎప్పుడు కరిగిపోతుందో కరిగిపోతుంది, ఖచ్చితంగా కరిగిపోతుంది. మంచుగడ్డని పర్మనెంట్గా మంచుగడ్డలా ఉంచలేం కదా. నువ్వు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం చేసినా ఉంచలేము. లేకపోతే ఎక్కడ పోల దగ్గర మంచుగడ్డలు కడుతున్నాయి, నదులన్నీ గడ్డగట్టేస్తున్నాయి, తర్వాత మళ్ళీ నదులలో వచ్చి ప్రవహిస్తున్నాయి లేదా అని గడ్డగట్టేసి ఉండిపోదు అలాగా. అందుకని ధాతువులతో సబ్ధాతువులతో వేరుగా నిర్మాణం జరుగుతుంది కనుక నీటిపై తెలుస్తున్న మంచుగడ్డ నీటి కన్నా వేరుగా ఉన్నట్టు తాత్కాలిక స్థితిభేదం భాషించుట. దేహమునకు విత్తనము లింగము. లింగం అనగా ఆకారము, పేరు, బరువు మున్నగ లక్షణం సముదాయముతో ఏర్పడిన చిహ్నము లేక సంకేతము. ఇక్కడ విత్తనము అంటే అసలు దేహం రావాలి అంటే విత్తనం ఉంటేనే కదా. అదేమిటి అంటే లింగము, అంటే లింగ శరీరము అన్నారు. వీళ్ళు కార్యక్రమాలు అవన్నీ చేసి కామ శరీరాన్ని దగ్ధం చేయగలరేమో కానీ, అంటే దాని నుంచి విడగొట్టగలరు కానీ లింగ శరీరం అనేది ఒకడు వేరేవాడు ఎవడో కార్యక్రమం చేసి పోగొట్టేది కాదు. అది ఎవరికి వాడు దాన్ని పరిహరించుకోవాల్సింది. అంటే పరిహరించుకోవడం అంటే దానికి కావాల్సిన కార్యక్రమం ఎప్పుడు చేయాలంటే జీవించుకున్నప్పుడే చేయగలడు. మాస్టర్ గారు చెప్తారు, ఎండాకాలం సెలవులో చేయగలిగిందే లేదు, మళ్ళీ స్కూల్లో కాలేజీలో తెరిచిన తర్వాత అందులో చేరి ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ చదువుకోవడం అదంతా ఎప్పుడు జరుగుతుంది, సెలవుల్లో జరగదు. అలాగే మళ్ళీ దేహం వస్తేనే లింగ శరీరం అంటేనే ఏంటంటే మన సంస్కారాలు, మన అలవాట్లు, మన ఆలోచనలు అవన్నీ దాన్ని లింగ శరీరము అన్నారు. కాబట్టి ఏంటి, అవి ఎక్కడికి పోవుగా, బాడీ వదిలినా ఉన్నాయిగా. కాబట్టి మళ్ళీ ఈసారి బాడీ ఇచ్చినప్పుడు
దానికి తగ్గట్టుగా మళ్ళీ దేహం వస్తుంది, ఆ సంస్కారాలే వస్తాయి. అంతకుముందు వాడికి దొంగతనం చేసే లక్షణం ఉందనుకోండి, మళ్ళీ దొంగతనం చేస్తాడు, అలా అదే లక్షణంతో పుడతాడట. వాడు చక్కగా పుడుతూనే వాడికి లక్షణాలతో పుడతాడు, వాడి దుంపదే. వాడు అది వరకు చక్కగా భజనలు సంకీర్తన చేసే లక్షణం ఉంది, అదే వస్తుంది. ఎట్లా వస్తాయండి? మాస్టర్ గారు చెప్పారు, గుండు కొట్టిస్తే జుట్టు క్రాపు మళ్ళీ అదే మోడల్లో వచ్చినట్లు అన్నారు. ఆ జుట్టుకు నువ్వేమైనా చెప్పావా అంతవరకు? లేదా పాత ఫోటో తీసుకు రోజు చూపెడుతూ ఉన్నావా జుట్టు? ఆ జుట్టు ఇదిగో ఇక్కడ నువ్వు ఇలా రింగులు తిరిగే వరకు ఇప్పుడు అలా తిరిగి అని చెప్పలేదు కదా, అది ఎలా వచ్చిందో అట్లాగే వస్తుంది, ఎక్కడికి పోవు అన్నారు. దాన్ని లింగ శరీరం అన్నారు. అది దగ్ధం నడుచుకోవాలి. దగ్ధం నడుచుకోవడం అంటే ఈ శరీరాన్ని కలిస్తే పోదు అది. కాబట్టి ఆ సంస్కారాలు పోవాలి. సంస్కారాలు పోవాలని కూర్చుంటే పోదు. భగవంతుడి యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తే ఇవి పోతాయి. అందుకని ఇవన్నీ మనం ఇంకా శరీరంలో ఉన్నప్పుడు సాధన వల్ల పోగొట్టుకోవాల్సిందే, కానీ శరీరం వదిలేసిన తర్వాత సాధనే ఉండదు. హాలిడేస్, వెకేషన్, శరీరం వదిలేసిన తర్వాత సాధన. ఎందుకంటే సాధన చేయాలంటే సాధన మనకి సాధన చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరం మనకి భగవంతుడు భౌతికమైన శరీరం ఎందుకు ఇచ్చాడంటే ఇన్స్ట్రుమెంట్, ధర్మ సాధనం కోసం. ఆ సాధన ఎప్పుడు జరుగుతుంది? శరీరంలో ఉన్నప్పుడే. శరీరం వదిలేసిన తర్వాత సాధన చేయడానికి, శరీరం వదిలేసిన తర్వాత వాడు చాలా ఏమి చేయరు, చేయడానికి ఉండదు. ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఏం చేస్తాడు వాడు? ఇక్కడ కార్యక్రమం చేసి చెబుతూ ఉంటాడు, వాడు బ్రహ్మలోకంకి వెళ్ళాడు, మీ నాన్నగారు ఆలోకంకి వెళ్ళారంటే వీడు ఆనందపడుతూ ఉంటాడు, నిజమే. కానీ అవన్నీ ఉరికినే మర్యాద కోసం చెప్పుకునేవి. లేకపోతే స్వర్గస్థులు అయ్యారని వీడు బోర్డు అదే ప్రింట్ కొట్టి కార్డు వేయటం, ఇవన్నీ వీటికే తప్ప వాడు ఏం చేసుకున్నాడో దాన్ని బట్టే వస్తుంది. అది కూడా పరమపదము చేరను, ఎక్కడ అక్కడ ఉంటాడు, ఎక్కడికి చేరడు. పాండురాజంతటి వాడే యమలోకంలో ఉన్నాడు. పైగా ఈ పోయిన తర్వాత మళ్ళీ వెయిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ భర్త ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడని చెప్పుకున్నాం. వచ్చాకే సాధన జరిగేది. కానీ అప్పుడేమో వాడు ఆ పోయిన భర్త ఆ లేటెస్ట్దే కాక పాతవన్నీ కూడా అలా సినిమా రీల్లాగా మొత్తం కనపడతాయిట. పొరపాటు చేసే ఇచ్చిన జన్మని మళ్ళీ అనుకుంటాడట. మనసు మళ్ళీ గర్భంలో పడిన తర్వాత కొంత గుర్తుంటుందట గర్భవాసం చేస్తూ ఉన్నప్పుడు. కానీ మనసు పుట్టిన తర్వాత మావి తీసి వాడికి అలా నీళ్లు కొట్టంగానే ఫినిష్, మొత్తం పాతంతా మర్చిపోతాడట. కాబట్టి మళ్ళీ ఇక్కడ వాడు మళ్ళీ సీరియల్ చూసుకోవటం, ఐపీఎల్ మ్యాచ్లు చూసుకోవటం, వీటిల్లో పట్టడం, మళ్ళీ ఈ దేహంతో ఇవన్నీ మళ్ళీ ఒకటి కాదు అనేక సంసారాలు ఏర్పరచుకుంటాడు. ఈ సంస్కారాల నుంచి బయటపడాలంటే దేహంలో ఉన్నప్పుడు చేసే సాధన తప్ప ఇంకో రకంగా వీలు కాదు అని గుర్తుంచుకోవాలి. ఎంత బలీయంగా ఈ సంస్కారాలు ఉంటాయని చెప్పడానికి మాస్టర్ గారు ఇంకో ఉదాహరణ చెప్పారు. వాడు పేకాట ఆడటం బాగా అలవాట. అలా అప్పు చేసి కల్లా ఆడేట. అలా చేసి డబ్బులు లేకుండా తన్నులు తినే స్థితికి వచ్చాట. ఆడి ఓడిపోయాడు, డబ్బులు అడిగితే లేవన్నట్ట. అప్పటికి అప్పు చాలా పెరిగింది. కొట్టడానికి వస్తే పారిపోయాట ఒక చోటికి. వాడిని వెతుక్కుంటూ వీళ్ళందరూ వెళ్ళారట. చాలా అప్పు ఉంది వాడు ఇవ్వాల్సింది. వెళ్ళిన తర్వాత వాడు అక్కడెక్కడ ఇక్కడే ఏటో ఉండాలి, దొరకట్లేదట. అప్పుడు అనుకున్నారట, ఆట మొదలు పెట్టండి రా అన్నట్ట. ఓ చెట్టు కింద ఆట మొదలు పెట్టారట. వాడు ఆ చెట్టు మీదే ఉన్నాడు. చూస్తూ కదేపటికి దుక్కేట, నాకు కూడా ముక్కేయండి అని చేశారట మీద. అలాగే ఏదైనా హాస్టల్లో స్టూడెంట్స్ని చేర్చామనుకోండి పిల్లల్ని, వీడు ఆ హాస్టల్లో ఉన్నప్పుడు టక్కని వాడు ఉండే 4 రోజుల్లోనే వీడికి రోజు హనుమాన్ చాలీస్ చేసుకోవడం అలవాటు అనుకోండి, అలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారట. వీడికి అక్కడికి వెళ్ళిపోతాడు. అలా కాదు, వీడికి పేకాట అలవాటు ఉంది, అక్కడికి వెళ్ళిపోతాడట. పక్క రూమ్మేట్, అరే నీకు ఎలా తెలిసిందిరా ఇక్కడ ఇన్ని వేల మంది పిల్లలు హాస్టల్లో ఉంటే బలానా రూమ్లో వాడు అదేరా తెలిసిపోతుంది అంతే అంటాడు. అసలు సంగతి ఏంటంటే వీడి సంస్కారం లైక్ మైండెడ్ అంటారు కదా, వాడు అక్కడికి అట్రాక్ట్ అయిపోతాడు. ఏ సంస్కారం ఉన్నవాడు అక్కడ అట్రాక్ట్ అవుతాడు, తప్పదు. అది పూర్వజన్మ సంస్కారం. ఫలానా వాడి వల్ల మా పిల్లవాడు చెడిపోతున్నాడండి, అబద్ధం అన్నారు మాస్టర్ గారు. వీడికి చెడిపోయే లక్షణం ఉంది కాబట్టి వాడి దగ్గరికి చేరాడు. అందుకని లింగమునకు మూలము గుణములు అంటే త్రిగుణాలు. గుణములనగా దారములు. ఇచ్చట సత్వరజస్తమస్సులు మానవ యందు శక్తిచే ప్రేరేపింపబడిన 3 విధములైన దారములుగా వ్యక్తమగును. అల్లిక కోసం మూడిటిని ఒకదానితో ఒకటి కొసల దగ్గర బంధించి 3 వైపులకు లాగినచో శక్తిమయమైన త్రిభుజాకారం ఏర్పడను. ఇందాక చెప్పాక ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్స్, దాంతో ట్రయాంగిల్ ఏర్పడుతుందని. అది ఈ విధముగా ఏర్పడిన ఆకారముల అల్లిక గుడ్డ వంటిదే దేహము. మరొకసారి చెప్తున్నారు, మన శరీరం అనేటువంటిది ఎలా అయితే మనం వస్త్రం అంటున్నాం దీన్ని. వస్త్రం ఏంటి? వస్త్రం అంటూ వేరే ఉందా? దారముల యొక్క అల్లికనే వస్త్రం ఉంటున్నాం కానీ మనం. కానీ ఆ దారాలు దాని అల్లిక గుర్తుంటుంది మనకి? గుర్తుండదు. వస్త్రమే గుర్తుంటుంది.
అదే వస్త్రంతో మనం ఏదైనా కుట్టించుకున్నాం అనుకోండి, ఏదో లాల్చియో చొక్కానో అదే అలాగా, అప్పుడు ఇది వస్త్రం అని కూడా గుర్తుండదు. అప్పుడు దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. అప్పుడు నిజంగా ఇది వస్త్రం, ఇది మనం చొక్కానా వస్త్రమా అంటే చొక్కా కాదు, వస్త్రమే. ఇది వస్త్రమా లేకపోతే దారం లేక అల్లిక అంటే దారం లేక అల్లికే. ఇది దారములా లేకపోతే పత్తి ఎందు చేయబడినటువంటి ఆకారమా అంటే సత్యమైనటువంటిది ఏదో అక్కడి నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయాం మనం అయితే ఇదంతా అజ్ఞానం అవ్వచ్చు. కానీ వస్త్రం ఏముంది, అజ్ఞానం అని చెప్పి వాడు వస్త్రాలు లేకుండా బయట నడిచాడు, వాడికి జ్ఞానం వచ్చింట. ఈ వస్త్రాన్ని కూడా అజ్ఞానం అని చెప్పేసి అన్నీ వదిలేసి బయటికి నగ్నంగా వెళ్తే తంతారు పట్టుకుని ప్రతివాడు అవధూత ఎందుకు అవుతాడు అసలు? జ్ఞానం వచ్చింది, నేను ఆహార పదార్థం రెండు ఒకటే ఆహారం తినకుండా ఉంటాడా? అందుకని దారము అల్లుటకు ప్రతి ఎట్ల మూలమో అట్లే త్రిగుణమును అల్లుకొనుటకు ప్రకృతి ఆధారము. అంటే త్రిగుణములు కూడా ఎలా వచ్చాయి అంటే ప్రకృతి అనగా ఇది ఇట్లు జరుగును అను స్వభావము. నేను అను ప్రజ్ఞ సర్వాంతర్యామైన బ్రహ్మమని స్మరణయందుంటుట జ్ఞానము. అది ఉన్నప్పుడు ప్రకృతి దాని యందు లీనమై లేకుండును, అంటే ప్రకృతిగా ఉండదు, బ్రహ్మమయందు లీనమై ఉంటుంది. ప్రకృతికి ఉండుట లేకుండుట రెండు స్థితులు కలవు. ఈ రెండును పరబ్రహ్మమునందు ఉండును. పరబ్రహ్మమునకు ఉండుటయే కానీ లేకుండుట లేదు. అంటే ప్రతి ఒక్క స్టెప్లోనూ మనకు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అంటే ఇవన్నీ మనకు తెలుసు అనుకుంటాం, పరబ్రహ్మం తెలుసు. ఏమిటి తెలుసు? ప్రకృతి అంటాం. ఏమిటి ప్రకృతి అంటేను? కనుక దాని యందు స్మరణ నిలిచిన వాడికి ఉండుట అను శాశ్వతత్వం కలుగును. దేని యందు? పరబ్రహ్మము యందు స్మరణ అనేటువంటిది కలిగినటువంటి వాడికి వాడు శాశ్వతత్వం అనేటువంటిది కలుగుతుంది. అంటే వాడు తను శాశ్వతుడు అనేటువంటిది నిశ్చయంగా తెలుస్తుంది. మిగిలినవన్నీ ప్రకృతి యొక్క అల్లికలు కనుక వాని యందు స్మరణ నిలిచిన వానికి ఉండుట లేకుండుట కలుగుతుండును. మళ్ళీ పుట్టడం పోవడం అనేటువంటిది అదే పునరపి జననం పునరపి మరణం అని చెప్పారు కదా ఆచార్యుల వారు. అదనమాట. ప్రకృతి పరబ్రహ్మనందు లీనమగుటచే నిర్గుణమందురు. సర్వ సృష్టికి ప్రకృతియే కారణము కనుక ప్రకృతి లీనమైనప్పుడు దాని కార్యరూపమైన త్రిగుణాదులు వాని దోషములు పరబ్రహ్మనందు లేకుండుట అను స్థితిని పొందును. ఇటు స్థితిని పొందిన జీవి పురుషుడు అనబడును. అతడు స్థూల శరీరమును వర్తించుచున్నను దానిని పొందడు. అందుకు చెప్పారు ఇదంతా. అంటే భౌతికమయంగా మనలాగే మన స్థూల శరీరంలాగే శరీరంతో ఉన్నప్పటికీ అటువంటి వాడు పూర్తిగా పరబ్రహ్మమునందు స్థిరమై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి వాడికి ఇవన్నీ కూడా దోషాలు గీషాలు ఇవన్నీ అనేటువంటి అతనికి లింగ శరీరం అనేది ఉండదు. లింగ శరీరం లేనప్పటికీ దోషాలు ఇలా ఉండే అవకాశం లేదు. సంస్కారాలుగా ఏమీ లేవు. మాస్టర్ గారు ప్రేమలేఖల్లో ఒక చోట రాస్తారు, నా లింగ శరీరం ఎప్పుడో దగ్ధమైపోయింది కనుక నాకు ఈ బాధ ఉందో లేదో నేను చెప్పలేను క్లియర్గా రిటర్న్గా రాశారు. అంటే మరి దేహంగా ఉన్నారు కదా, ఉన్నా అది లేదు. అంటే ఒక కారణంతో ఆ అంటే పూర్వజన్మ సంస్కారంగా పుట్టడం కాదు అది. బంధితులై ఆ సంస్కారాలకు తగ్గట్టుగా పుట్టడం అనేది కాదు, అది దిగి రావటం. దాన్నే అవతారము అంటారు, అవతరించారు అంటారు అట్లాంటి వాళ్ళని. మనందరం అవతరించారని మనందరం కూడా పుట్టాం, వాళ్ళు అవతరించారు. అదేమిటండి? రెండుకి తేడా ఏమిటి? పుట్టడం ఏమిటి, అవతారం ఏమిటి? మరి రెండు సేమ్ ప్రాసెసే కదా. తల్లి గర్భంలో 9 నెలలు పెరగడం, ఆ తల్లి గర్భంలో నుంచి మళ్ళీ బయటికి రావడం, తర్వాత శరీరంతో ఉండడం. మరి తల్లి గర్భంలో పెరిగి బయటకు వచ్చిందే కదా, మరి పుట్టాడు. మనందరం కూడా అలాగే పుట్టాం కదా. వాళ్ళకి మనకి ఏమిటి తేడా? మనలాగే కదా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు, దీనికి ఇలా అంటున్నారంటే లక్ష్మణీతండ్రుల వారు ఒక చక్కని మనకు అర్థమయ్యేటువంటి ఉదాహరణ ఇవ్వడం వల్ల జన్మలో మనకు మర్చిపోలేనటువంటిది ఇచ్చారు.
ఏమిటంటే ఎందుకు దాన్ని అవతారం ఎందుకంటారు, దీన్ని పుట్టడం ఎందుకంటారు, ఈ రెండు డిఫరెన్స్ ఏమిటో ఇచ్చారు మనకి. ఏమిటంటే వాడు ఒకడున్నట్ట, వాడు ఎక్కడో నడిచి వెళ్తున్నట్ట అడవిలో, ఎక్కడో కొంత తెలియని చోట, కొంచెం సరిగ్గా వెలుగు కూడా సరిగ్గా కనబడట్లేదు, నడిచి వెళ్తున్నాడు. ఆ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దిగుడు బావి ఉంది. అంటే బావి చుట్టూ ఇదేం పిట్టగోడలు లేకుండా దిగుడు బావి కనబడదు. అది వాడు కప్పుకుని కాలుదారి అందులో పడ్డాడు. అందులో కొంచెం నీళ్లు ఉన్నాయి, కొంతవరకు ఉన్నాయి, వాడు మునిగిపోయేంత వరకు నీళ్లు ఉన్నాయి. వాడు అందులో పడ్డాడు, మునిగిపోతున్నాడు లోపలికి. ఈత రాదు వాడికి, పట్టుకుంటున్నాడు, ఈత రాదు. బాబాయ్ రక్షించండి, ఎవరో రక్షించండి అరుస్తున్నాడు, లోపల నుంచి ఆర్తనాదం చేస్తున్నాడు. వాడి బతికి బయటపడేటువంటి ఇది ఉంది కాబట్టి ఎవరో పక్క నుంచి వెళితే విన్నాడు. అరే ఏమిటి ఈ నూతులోంచి వినిపిస్తూ చూస్తే వీడు కొట్టుకుంటున్నాడు గిలగిల. అరే వీడు కొట్టుకుంటున్నాడు, వాడు వెంట దూకాడు. అందుకని వాడు బాగా గజ ఈతగాడు, వాడు ఎప్పటి నుంచి ఈత వచ్చు, ఎక్కడైనా ఈతగాడు. వాడు దూకాడు, దూకి వీడు మునిగిపోతున్నాడు. అప్పటికే వాడిని పట్టుకుని బయట తీసుకొచ్చి రక్షించాడు. ఇప్పుడు ఈ మొదటి వాడిని ఏమన్నాం, బావిలో పడ్డాడు అన్నాం, రెండవ వాడిని బావిలో దూకాడు అన్నాం. ఏమిటి తేడా? ప్రాసెస్ ఒకటే కదండి. నీళ్లు టచ్ అయినాయి, అందులోకి వెళ్ళారు ఇద్దరు. తల కింద మీద కాళ్ళు పైన తల కిందలుగా లోపలికి పడ్డాడు వాడు, వీడు తల కిందలుగా దూకాడు. తల కింద నేను దూకే మరి వాడు దూకాడు, వీడు పడ్డాడు. ఏమిటి డిఫరెన్స్ అంటే, మొదటి వాడు ఇది బావిని చూసుకోలేదు, చూసుకుని దాని జోలికి వెళ్ళాడు, ఇంకోటి ఈత రాదు కాబట్టి. తర్వాత అందులో లోపల నీళ్లు అంత లోతుగా ఉన్నాయని తెలియదు వాడికి. తను కావాలని అందులోకి వెళ్ళేటువంటి సామర్థ్యం లేదు. అందుకని పొరపాటుగా జారిపడ్డాడు, వాడు జారిపోయాడు. వాడు మునిగిపోవడం తప్ప బయటికి తేలేటువంటి శక్తి వాడికి లేదు. తను రక్షించుకుని బయటకు వచ్చే శక్తి అసలే లేదు, ఏ సామర్థ్యము లేదు వాడికి, మొదటి వాడికి. అందుకని వాడు ప్రాణరక్షణ కోసం ఆర్తనాదం చేశాడు. ఈ రెండో వాడు ఆర్తనాదం వినొచ్చాడు, వాడికి అది నుయ్యని తెలుసు, ఎంత అవుతుందని తెలుసు, ఎలా ఈదాలో తెలుసు, అందులో కిందకి వెళ్ళడం పైకి రావడం తెలుసు. మొదటివాడు ఆ దబ్బుక్కని పడినప్పుడు కింద దాకా వెళ్ళి మళ్ళీ నీళ్ళ ప్రెషర్ పైకి వచ్చి మళ్ళీ వెళ్ళి, వీడికి అదేం లేదు, వీడికి ఎలా కావాలంటే అలా చేయగలడు. అందుకని వీడు ఏం చేశాడు, కొన్ని తేగలడు, తాను బయటికి తాను అందులోకి వెళ్ళక దూకగలడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండగలడు, ఈదగలడు, పైకి రాగలడు, ఎవరి సహాయం లేకుండా ఇంకోడిని కూడా పైకి తీసుకురాగలడు. ఇన్ని సామర్థ్యాలు ఉన్నాయి వాడు. కాబట్టి వీడిని ఏమన్నారు, దూకాడన్నారు, వాడిని పడ్డాడన్నారు అని చెప్పి వారు ఏం చెప్పారంటే, గురువు గారు లక్ష్మీతిన్ గారు, మనందరం అంటే ఆయన కలుపుకుంటారు వాళ్ళందరూ మనకి. అందుకని మనందరం ఇలా పడిన వాళ్ళం, మన ఉద్ధరించినటువంటి వీళ్ళ సీతారామగతిని వారిని గురువు గారు వాళ్ళని చూపించి వాళ్ళందరూ మన ఇందులోంచి బయటికి తీసుకురావడం కోసం దూకిన వాళ్ళు అని చెప్పారు అన్నమాట. అందుకని మళ్ళీ అప్పటి నుంచి నాకు మరుపు రాలే, ఎందుకంటే అంత క్లియర్ కట్గా చెప్పారు అండి ఉదాహరణతో. అప్పుడు దూకడానికిను పడ్డానికి దూకడానికి ఏమిటి తేడా అంటుండేది. అందుకని అవతార పురుషులు అంటే ఎవరు అంటే దూకిన వాళ్ళు, వాళ్ళ కోసం ఏం అవసరం లేదు, వాళ్ళందరూ మన కోసం అవతరించారు. అందుకని వారిని మనం మరి వాళ్ళకి లింగ శరీరం లేదు, అప్లికేషన్ లేదు, పుట్టాల్సిన అవసరం మామూలుగా అయితే లేదు, కానీ పుడతారు. వాళ్ళు ఎప్పుడు పుడతారు, వాళ్ళకి ఏ అప్లికేషన్ వీళ్ళు పుట్టి తీరాలి, వాళ్ళ కర్మబంధం ఏం లేవు వాళ్ళకి. కానీ మనలాగే మనలాగా దిగి రావడం కదా, వాళ్ళని దిగొస్తారు కానీ మనలాగా కనిపిస్తారు. అందుకని చాలాసార్లు మనం మోసపోతూ ఉంటాం. మనలాగే మనతో పాటు వాళ్ళు భోజనం చేస్తారు, సోమవారం కూడా భోజనం చేస్తారట. అంటే సోమవారం అంటే భోజనం చేయకుండా. కొంతమంది సోమవారం ప్రచారం చేసుకుంటారు, సోమవారికి మలమూత్ర విసర్జనాలు లేవుట అంటే అది పెద్ద క్వాలిఫికేషన్ లాగా. అందుకని అలాంటి వాళ్ళు కాదు, నిజంగా అవతార పురుషులైనటువంటి వాడి సంగతి అన్నమాట ఇది. అందుకని ఈ రకమైనటువంటి తేడా వాళ్ళని మనకి కనిపిస్తుంది, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో. అందుకని ఈ వీడన్నిటికీ లొంగినటువంటిది కాదు వాళ్ళది, వాళ్ళకి గుణం
ఇవన్నీ త్రిగుణము అల్లుకొనటువంటి అంటే ప్రకృతికి ఉండుటాలు ఏమిటనేటువంటి స్థితులు లేవు కాబట్టి పరబ్రహ్మ ఉన్నటువంటి వాడు వీళ్ళు లీనం ఒకటి నిర్గుణము అందరూ సర్వ సృష్టికి. ఇక్కడ అతడు స్థూల శరీరం వర్తించడం దానిని పొందడు. వాడికి స్థూల శరీరం అనేటువంటిది వచ్చినా కూడా దాన్ని పొందడు అన్నాడు. అది అంటే స్థూల శరీరం అనేటువంటిది వచ్చినా వీళ్ళు దాంతో ఐడెంటిఫై అయిపోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టంతో వచ్చారు, ఎంతకాలం కావాలంటే ఎంతలో ఉండగలరు. అందుకని అలాంటి వాళ్ళకి జాతకం గీతకం చూసి వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎప్పటిదాకా ఉంటారు అని చెప్పకూడదు. ఇటు తెలుసుకొని అర్జునుడు అప్పుడు పురుషుడు సంపూర్ణమైన అనుభూతిగా ఉండును. ఇట్లు తెలుసుకుని అర్జునుడు వైరాగ్య స్థితి చెంది మౌనం వహించను. అర్జునుడు ఇదంతా కూడా కృష్ణుడు తనకు చెప్పినటువంటి భగవద్గీత అప్పుడు చెప్పినటువంటివన్నీలోనూ మళ్ళీ ఒకసారి స్మరించుకున్నాడు. కృష్ణుడిని ఎప్పుడూ స్మరిస్తాడు. ఆయన చెప్పినటువంటివి ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుని అప్పుడు నిజమైనటువంటి వైరాగ్య స్థితి అనేటువంటి దాన్ని చెంది మౌనం వహించాడు. అంటే ఎప్పుడైతే వైరాగ్య స్థితి అనేటువంటిది సంప్రాప్తం అవుతుందో అప్పుడు వాడు మౌనిగా ఉంటాడు. మౌనిగా ఉంటాడంటే వాడు ఎవరితోనూ మాట్లాడని అర్థం కాదు. మాట్లాడినప్పటికీ మౌనంగా ఉంటాడు. మౌనం అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది. అందుకని భౌతికమైనటువంటి కక్షలో మౌనం అంటే బలవంతా నోరు నొక్కేసుకోవడం కాదు మౌనం అంటే. అందుకే మానసిక తపస్సులు చెప్పారు భగవద్గీతలో మౌనాన్ని గురించి. శారీరక తపస్సులో చెప్పలే. మౌనం జ్ఞానం అనేటువంటి దానివల్ల మౌనం అనేటువంటి సిద్ధిస్తుందని రఘువంశంలో కాళిదాసు జ్ఞానే మౌనం క్షమా శక్తౌ త్యాగే శ్లేఖా విపర్య అని ఆ రఘువంశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. జ్ఞానే మౌనం, జ్ఞానం అనేటువంటి నిజంగా కలిగినటువంటి వాడికి మౌనం అనేటువంటి స్థితి సిద్ధిస్తుంది. అన్నీ తెలిసి తెలియని వాడి వలె ఉంటాడు. అది మౌనం అంటే. ధర్మరాజు కూడా భగవంతుని పొందు మార్గము తెలిసి నారదుని ఉపదేశములను స్మరించుకొని నిశ్చల చిత్తముతో ఉత్తమ మార్గమును స్వర్గము చేరుటకు యత్నము చేయుచుండెను. స్వర్గమనగా స్వర్గము లేక ఉత్తమ ఆనంద స్థితి. 378 పద్యం. యదువుల నాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవత్ పద చింతా తత్పరయై ముదమున సంసార మార్గమునకు బాసెన్. ఇప్పుడు కుంతీదేవి యదువుల నాశము కృష్ణుడు విష్ణులోకమును చేరుటయు విని కుంతి కూడా నిర్మలమైన భక్తితో దేవుని పాదములు ధ్యానించుతూ సంసార బంధము తొలగించుకొని సంతోష స్థితి చెందెను. యాదవుల నాశనం కృష్ణుని నిర్యాణము వింది కుంతి నిర్మలమైన భక్తితో భగవత్పాద చింతా తత్పరై సంసారము నుండి తొలగాను. ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో ఇచ్చారు. భారతమున కుంతి కూడా గాంధారి ధృతరాష్ట్రులతో వనమును కేకి దేహత్యాగం చేసినట్టు ఉన్నది కనుక ఈ పద్యమునకు మూలమైన శ్లోకము వ్యాస భాగవతము ప్రక్షిప్తమై ఉండవచ్చును. అందువల్లనే కాబోలు కొన్ని ప్రతుల్లో ఈ శ్లోకం లేదు అని ఇచ్చారు. ఎందుకంటే అది రాసింది వ్యాసుడే, ఇది రాసింది వ్యాసుడే, మరి అందులో భారతంలో ఎలా రాసి ఇందులో ఎలా రాశాడు అని మనకి సందేహం వస్తుంది. అందుకని దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట మనకి. తర్వాత 379వ వచనం. ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు చేసి కంటకములు రెండింటినీ పరిహరించు విన్నాణి తెరంగున యాదవ రూప శరీరంబునం చేసి ఈశ్వరుండు లోకకంటక శరీరంబులు సంహరించి నిజ శరీరంబు విడిచే సంహారంబునకు నిజ శరీర పరశరీరంబులు రెండు ఈశ్వరునకు సమంబుల నిజరూపంబున వెలంగుచు రూపాంతరంబులు ధరించి క్రమర అంతరార్థమునందు నటుని కైవడి
లీలాపరాయణుడైన నారాయణుడు మీన కూర్మాది రూపములు ధరించుచు పరిహరించునని చెప్పి మరియు ఇట్లనియే. తెలివి గలవాడు కాలిలో ముళ్ళు విరిగినప్పుడు మరి ఒక ముళ్ళుతో దాన్ని పైకి తీసి రెండింటినీ దూరముగా పారవేయను. తెలివి కొంచెం ఉంటే ఏం చేస్తాడంటే ఇంకో ముళ్ళు తీసి ఈ ముళ్ళు బయట తీసి 2 ముళ్ళు అక్కడ పడేసారు, ఈసారి 2 గుచ్చుకుంటాయి. అందుకని ముళ్ళు గుచ్చుకుంది, వీడు ఎక్కడ నడుస్తున్నాడు, ముళ్ళు గుచ్చుకుంది, అక్కడ ఎవడు ముళ్ళు తీయడానికి ఇంకెవడు ఏం అవకాశం లేదు, ఇన్స్ట్రుమెంట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో ముళ్ళుని తీసి దాంతో ఈ ముళ్ళును కూడా బయట తీస్తాడు. తీసి ఈ 2 ముళ్ళు కూడా మళ్ళీ గుచ్చుకోవడానికి వీలైనటువంటి చోట చూసి పడేస్తాడు. అట్లే కృష్ణుడు తాను శరీరము ధరించుట చేత లోకమును బాధపెట్టు వారి శరీరములను తొలగించి తానును శరీరమును విడిచెను. అంటే భగవంతుడు కూడా మృత్యు ఏమిటి, మృత్యు కాదు, శరీరం అవసరమైనప్పుడు శరీరం తీసుకున్నాడు, మళ్ళీ శరీరం విడిచాడు. అంటే ఆయన కృష్ణుడు కూడా మీ కృష్ణుడు కూడా చనిపోయాడు, ఇంకా ఆయనేం దేవుడు అని పిచ్చివాగుడు అవుతుంటారు. కృష్ణుడు చనిపోలేదు, రాముడు చనిపోలేదు, క్రీస్తు చనిపోలేదు, ఎవరు భగవంతుడు చనిపోడు. భగవంతుడు అవసరమైనప్పుడు అన్నీ ఆయనవే, అన్ని రూపాలు అన్ని శరీరాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అవసరమైనప్పుడు ఇక్కడ ఏం చేశాడు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇంకో సూక్ష్మమైనటువంటి అంశం. మరి కృష్ణుడు చాలామంది రాక్షసులను చంపాడు, అది ఉపసంహారం అన్నారు. మరి ఆ రాక్షసుల్లో అంతర్యామిగా ఉన్నాడా లేదా? పెద్ద చిక్కేనే. వాళ్ళ మాత్రం లేడన్నావా, అసలు అంతర్యామైన పదానికి అర్థం లేదు. అందరిలోనూ ఉన్నాడు కానీ మా ఇంటి పక్కన ఇంటూ లేడంటాడు వాడు. భగవంతుడు అన్ని చోట ఉన్నాడని ఒప్పుకుంటా కానీ మా ఇంటి పక్క ఆయనతో ఉన్నాడని ఒప్పుకున్నాడు. వాడికి వీడికి రోజు తగదా. ఇది నువ్వు గజం ఇటు ఎన్ని కూడా చేయవు నువ్వు అంటే ఒక గజం అడిగాను, వాడు వీటిద్దరు కోర్టులో కొట్టుకుంటారు. అందుకని వాళ్ళ మాత్రం మీరు ఎన్నైనా చెప్పండి, భగవంతుడు వాళ్ళలో ఉన్నాడు మాత్రం నేను ఒప్పుకోను. ఇంకేమని వాడు భగవంతుడు ఏమిటి, గాడ్ వ్యాక్యూమ్ అన్నమాట అది. అలాగా మరి రాక్షసుల్లో అంతర్యామిగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి వాళ్ళు కూడా అంతర్యామిగా ఉంది తానే కదా. మరి వాడిని చంపడం అంటే ఏమిటి అంటే అన్ని రూపాలు ఆయనవే. ఇక్కడ ఆ రూపంలో ఉన్నటువంటి దీంతో దానివల్ల మిగిలినటువంటి రూపాలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రూపాన్ని విత్డ్రా చేయడం అనే దాన్ని మన సంహారం ఉంటుంది. హిరణ్యకశిపుడుని నరసింహస్వామి చంపేశాడు. అంటే హిరణ్యకశిపుడులో ఆయన తాను అంతర్యామిగా లేడా? ఉన్నాడు. కానీ ఏం చేశాడు, తనని తాను ఆ శరీరం అనేటువంటి దీని నుంచి విత్డ్రా చేశాడు. ఆ శరీరం చేశాడు, ఉపసంహరించుకున్నాడు తాను. శిశుపాలుడు అసలు బాగా అర్థమవుతుంది. శిశుపాలుడి దగ్గర బాగా క్లియర్గా ఉంటుంది అది. శిశుపాలుడు మూడో వాడు కూడా 3 అవతారాలు ఎత్తారండి అవి జయ విజయులు కూడా. అందుకే స్వామి దగ్గర వాళ్ళు అందుకని 3వ అవతారం అనేటువంటి దాంట్లో శిశుపాలుడు దంతభక్తుడిగా వచ్చారు. ఆ శిశుపాలుడు వాడు 100 తప్పులు చేశాట. వీడు చిన్నప్పుడు చెప్పాడు వాళ్ళ అత్తయ్యకి, వాళ్ళ అత్త కొడుకే కదా, 100 తప్పులు చేసే వరకు నేను ఊరుకుంటాను, ఆ తర్వాత అప్పుడు అంతకంటే ఎక్కువైతే మాత్రం మళ్ళీ వాడిని చేస్తానని చెప్పాడు. అదే 100 తప్పులు ఎలా పూర్తయ్యాయి అంటే వాడక్కడ కృష్ణుణ్ణి యజ్ఞం రాజసూయాగం అటువంటి దాన్ని పూర్తి అవ్వడంలో కృష్ణుణ్ణి పీఠం ఎక్కించి యజ్ఞస్వరూపుడుగా ఆయన పూజ చేస్తే ఆయన తిట్టడం మొదలెట్టేటవాడు. వాడు కృష్ణుడు ఏం చేస్తున్నట్టు వాడు సినిమాలు వదిలించాడు. వాడు కృష్ణుని తిడుతుంటే ఒక్కొక్క ఇలా పక్కన లెక్క పెడుతున్నట్ట.
తప్పులు లెక్క పెట్టి ఎన్నేవాడు దేవుడు ఎలా అవుతాడు? అంటే అవతల వాడు ఎన్నిసార్లు తిట్టాడో ఆ తప్పులు లెక్కేటువంటి వాడు దేవుడు అవుతాడా? అంటే శిశుపాలుని కృష్ణుడు సంహరించడానికి కారణం ఏంటి? తను తిట్టడం వల్ల. ఇంకా ఆయనకి మనకి తేడా ఏముంది? అంటే మన తిట్టిన వాళ్ళందరినీ మనం అలా అయితే కసిగా మన మనసులో చేస్తాం, ఆయనకు కూడా అదే ఉందన్నమాట. శిశుపాలుని ఎందుకు సంహరించాల్సి వచ్చిందంటే వాడు కూడా సామాన్యమైనటువంటి ప్రజలను చాలా హింసించడం, అకార్యములు చేయడం, తర్వాత కొంతమంది యొక్క వాళ్ళు చక్కగా పంట తెచ్చుకొని ఇంటికి తెస్తే వాడు పంటంతా రాత్రి కాల్చేయడం, వాళ్ళ గోవుల్ని వాటిని నిబంధించడం, వాళ్ళ స్త్రీలను పాడు చేయడం, ఇలాంటి అకృత్యములన్నీ చేశాడు వాడు కూడా. అయితే ఈ 3 అవతారాల్లోనూ ఇది మొదటిది హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు, రెండోది రావణ కుంభకర్ణులు, మూడోది శిశుపాల దంతభక్తులు. క్రమంగా 3వ అవతారం దగ్గరికి వచ్చేప్పటికి అంత ఇంటెన్సిటీ లేదు, అంత కెపాసిటీ లేదు వాళ్ళకి. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చాలా ఫస్ట్ అవతారం చాలా ఇంటెన్స్. అది ఓన్లీ భూమి మీదే కాదు, అన్ని లోకాలను చేశారు వాళ్ళు. వాడు హిరణ్యాక్షుడు వస్తూనే వాడు ఏం చేశాడు, మన భూమిని కక్షలోంచి పక్కన లాగేశాడు. వీడి దంతభక్తులు శిశుపాలుడికి వచ్చేత అంతవాళ్ళు కాదు వాడు. కానీ ఉన్నంతలో వాళ్ళు ఏం చేశారంటే పనులు చేయగలిగిన చేశారు. ఇలాంటివి లోకకంటకమైనటువంటి పనులన్నీ అందుకు నేను చాలా. అందుకని వాడు రాజసూయంలో ఎదురు తిరిగింది కేవలం కృష్ణుడు తిట్టడానికి కాదు, ఆ రాజసూయం జరగకూడదు సరిగ్గా. ఎందుకంటే చక్రవర్తిగా గనక ధర్మరాజు అయ్యి రేపు ఉంటే ధర్మంగా భూమి అంతా పరిపాలించబడ్డ, అసలు దానికోసమే రాజసూయాగం చేయించాడు కృష్ణుడు. అలా ధర్మంగా భూమి అంతా హాయిగా ఉండడం వాడికి ఇష్టం లేదు. అందుకని దాన్ని ఆపటం కోసం వాడు అక్కడ రెవల్యూషన్ లేపడానికి మొదలుపెట్టాడు, అందుకు వాడిని వధించాడు. ఇప్పుడు అక్కడ ఏంటంటే రాజసూయ యాగంతో పెద్ద పీచి ఉంది. రాజసూయ యాగం కనుక ఏ కారణం చేతైనా మధ్యలో ఆగిపోతే ఆ తర్వాత ఇంచుమించు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ప్రజలకి ఏమాత్రం నీరు ఆహారం ఉండవు. ఇది భూమి మొత్తం మీద. ఇది ఒక్క రాష్ట్రంలోనూ ఒక రాజ్యంలోనూ ఒక దేశంలోనూ కాదు. అంటే పూర్తిగా పూర్తి అవ్వాలి. పూర్తి అయ్యే లోపల అంతరాయం కలిగిందా మొత్తం అసలు తినడానికి తిండి నీరు తాగడానికి ఇవేమి ఉండవు ప్రజలకు మొత్తానికి, గ్లోబల్ ప్రాబ్లం అన్నమాట అది. మరి అందుకనే ధర్మరాజు కొంచెం భయపడ్డాడమో, ఇది చేయగలనా, చేస్తే మధ్యలో ఆగిపోతే నా వల్ల ఇన్ని వేల సంవత్సరాలు ప్రజలను అలా ఇబ్బంది పడితే కష్టం కదా, ఏం పర్లేదు భగవాన్ నేను కృష్ణుడి దగ్గర నుండి చేయిస్తాడు భయపడుకున్నాడు వ్యాసుడు. ఇంకోటి ఒకటి అందులో ఉన్నటువంటిది, అది పూర్తి అయ్యే లోపల కనుక అక్కడ ఏమైనా రక్తపాతం జరిగితే దానివల్ల ఏమవుతుందంటే మహాసంగ్రామం జరుగుతుంది. కొన్ని వేల క్షోహిణులు చాలామంది చచ్చిపోతారు. జనసంక్షయం పెద్ద గ్లోబల్ వార్ జరుగుతుంది, చాలామంది చచ్చిపోతారు. ఈ 2 జరగకుండా పాపం ధర్మరాజు పాపం ఎవరికి హాని కలగకుండా చేయాలనుకున్నాడు. అందుకని ఈ రెండిట్లో ఏ జరిగిన ప్రమాదం, కానీ భగవంతుడు శరణాగతి చేశాం కదా. కానీ ఈ శిశుపాలుడు వాడు చేసినటువంటి రాజసూయకం మధ్యలో ఆగిపోవడం కోసమే వాడి ప్రయత్నం అంతా. ఆల్రెడీ సాచురేషన్ వచ్చేసింది వాడు చేస్తున్న విధ పనులకి. ఆ ఫైనల్గా వాడు చేసినటువంటిది అక్కడ అది వాడు చేసింది, నూరో తప్ప అక్కడ చేసింది అది. అప్పుడు ఆటోమేటిక్గా సుదర్శన చక్రం వచ్చిన వాడు తలకాయలు లేచిపోయింది. కానీ అక్కడ రక్తం చెందింది. ఆ కారణం చేతనే తర్వాత రాబోయేటువంటి దాంట్లో 12 సంవత్సరాల్లో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు 12 సంవత్సరాల్లో మహాసంగ్రామం వస్తుంది. అక్కడప్పుడు అందరూ చూస్తుండగానే వాడిని వధించినప్పుడు వాడిలోంచి తేజస్సు వచ్చి కృష్ణుడిలో కలిసింది. ఉపసంహారం అంటే అర్థం అది ఉపసంహారం చేసుకోవడం అంటే తన తేజస్సే వాళ్ళలో ఉంది, దాన్ని ఉపసంహరించాడు. అది అందరికీ కూడా కనబడింది అక్కడ. అందుకని ఇక్కడ తెలివి గలవాడు కాలిలో ముళ్ళు విరిగినప్పుడు మరి యొక్క ముళ్ళుతో దాన్ని పైకి తీసి రెండింటినీ దూరముగా పారవేయను. అట్లే కృష్ణుడు తాను శరీరం ధరించుట చేత లోకమును బాధపెట్టి వారి శరీరం తొలగించి తాను శరీరం విడిచెను.
అదే తన శరీరం విడాల్సి ఉంటుంది. ఎందుకని అంటే దాంట్లో పర్పస్ అయిపోయింది. ఎందుకు అవతరించాడో ఆ పర్పస్ అయిపోయిందా, దాన్ని ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. తర్వాత కూడా అందరూ చక్కగా దాన్ని పూజ చేస్తారు, అందరూ బ్రహ్మాండంగా సన్మానాలు, దానికోసం ఉంటాడు భగవంతుడు. అలాగే అవసరం. సంహరించుట విషయమున దేవునకు తన శరీరము మరి యొక్క శరీరం అని లేదు. అన్ని శరీరములు తానే వేరువేరుగా ధరించి మరల మాయము చేయుచుండును. నటుడు ఒక్కొక్క వేషమే ధరించి పక్కకు తొలగిపోయి వేషం మార్చుకొనుచున్నట్లు దేవునికి ఇది ఒక క్రీడ. యాక్టర్ ఉంటాడు అనుకోండి ఒక నాటకంలో, ఆ నాటకంలో ఒకే యాక్టరు ఒక పాత్ర తర్వాత ఇంకో పాత్ర ఇద్దరు ఒకసారి కలిసి రాకుండా వచ్చేటువంటి నాటకం అనుకోండి. అది ఈ పాత్ర అయిపోగా లోపలికి వెళ్ళి మళ్ళీ మా వేషం మార్చుకొని ఆ పాత్ర తనే వేసుకొస్తాడు అనుకోండి. అలాంటిది అనమాట ఇది. ఒకే 2 పాత్రలు డబుల్ యాక్షన్ చేశారండి, 2 పాత్రలని 3 పాత్రలు అట్లా అనమాట. ఈ క్రీడయందు చేప తాబేలు మున్నగ రూపములను ధరించుట విడిచిపెట్టుట జరుగుచుండను. అది భగవంతుడి యొక్క అవతారం గురించి రహస్య ప్రకాశంలో. ఇట్లు ముళ్ళుతో గుచ్చుకున్న మూలను తొలగించినట్టు కృష్ణుడు తాను యాదవుల నడుమ శరీరం ధరించి లోకకంటకుల శరీరం సంహారణకు కారణమయ్యను. ములుతో ములు తీసుకున్నాడు, ఆ 2 కంటకములను అవల పారవేయను. ఇట్లు కృష్ణుడు పనితీరిన వెనుక తాను ధరించిన శరీరం కూడా విడిచెను. సంహారములకు భగవంతుడు ఏ శరీరమైనా ఒకటే. నటుడు అనేక దుశ్యముల్లో అనేక వేషములు ధరించి మరల వేషధారను తొలగించుకును. అట్లే నారాయణుడు మత్స్యకూర్మాది రూపములు ధరించి విడచుచుండును. అదేంటండి, విడిచెను అనాలా, విడచుండును తప్పు కదండి. మత్స్యకూర్మాది వేషములు ధరించి విడిచెను, తర్వాత కదా కృష్ణావతారం వచ్చింది. విడుచుండును అంటే ఏమిటి? విడుచుండు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అంటే ఈ మొత్తం ఈ కథ అంతా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ప్రతి కల్పానికి వచ్చేప్పుడు మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ మత్స్యకూర్మాది అవతారాలు వస్తాయి, వరాహావతారం ఇవన్నీ వస్తాయి, మళ్ళీ రామావతారం వస్తుంది, మళ్ళీ కృష్ణావతారం వస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటివి. అందుకని ఎటర్నల్గా జరిగేటువంటివి ఇవి. అబ్బా, మరి మనందరం కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. కాకపోతే ఎవల్యూషన్లో అలా ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి మనందరం మళ్ళీ వచ్చిన మళ్ళీ ఈసారి కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటాం. అది అర్థం. అంటే ఇది తెలుసుకోవడం చాలా కష్టం. అంటే కష్టం అంటే ఏం లేదు, మనం బాగా వీటిని బాగా అధ్యయనం చేస్తే మనకి వంట పడుతుంది. ఓహో, అందుకని ఇక్కడ ఆ పదం ఎందుకు వేశాడని మనం ఆలోచిస్తే తెలుస్తుంది మనకి. మత్స్యకూర్మాది రూపం ధరించి విడుచుచుండును అని ఎందుకన్నాడంటే అది కారణం. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేటువంటివి అని అర్థం అవతారాలు. కాదు 380. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యన్. ఏ దినమున శ్రీకృష్ణుడు భూమిపై ధరించిన తన శరీరమును విడిచినో ఆ దినముననే అశుభములను పుట్టించు కలియుగము ప్రారంభమైనది అన్నాడు. మాస్టర్ గారు బ్రాకెట్లో వివరణిస్తున్నారు, ఇక్కడ టీకలో కూడా. కలియుగ ప్రారంభమున మేషరాశిలో అన్ని గ్రహములు కూటమి ఏర్పడినది. ఇప్పటి నుండి గ్రహములను వెనుకకు గుణింపగా ఇటు గ్రహకూటము క్రీస్తు పూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి 18వ తేదీ నాడు జరిగినట్లు తెలియచున్నది. అంత యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పురాణంలో వాటిల్లో ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రాశిలో ఏది ఉంది, అవన్నీ కూడా ఇస్తారు. రామాయణంలో ఇచ్చారు, మహాభారతంలో ఇచ్చారు, అవన్నీ కూడా ఇచ్చారు. అందుకని దాని ప్రకారం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అందుకని ఇది అంతా కూడా ఊరికనే కల్పించింది. అవి ఎక్కడికి పోతాయి? ఎస్ట్రానామికల్ వాటి మనం మార్చలేం కదా. అందుకని ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే
కరెక్ట్గా తేదీ కూడా తెలిసింది. మహాభారతం అంటే ఈ సంవత్సరం శ్రీకృష్ణుడు శరీరం వదిలేసినటువంటిది పిన్ పాయింటెడ్గా. వరాహమీరుడు తన బృహత్ సంహితలో ధర్మరాజు పట్టాభిషేక సంవత్సరం ఇచ్చి ఉన్నాడు. ధర్మరాజు పట్టాభిషేకం ఏ సంవత్సరం జరిగింది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాల కింద జరిగిందో కూడా ఇచ్చాడు. అది మన శక సంవత్సరం ప్రారంభ సంవత్సరమునకు 2526 సంవత్సరముల ముందు జరిగినది. దీన్ని బట్టి కూడా పై చెప్పిన తేదీ సరిపోవును. కనుక శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన దినము ఇదియే అని భాగవతం బట్టి తెలియచున్నది. ఈ తేదీని బట్టి శ్రీకృష్ణుడు మీనమాసమున దేహం విడిచినట్లు తెలియచున్నది. అంటే సూర్యుడు మీనరాశిలో చరించుతున్నటువంటి మాసంలో కృష్ణుడు శరీరం వరేయడం జరిగింది. అర్జునుడు తాను మత్స్యంత్రము కొట్టుటకు కారణమైన కృష్ణుడు పోయినని దుఃఖించుటలో మత్స్యమునకు చిహ్నమైన మీనమాసమున పోయెను అని బాధపడటం కూడా ఉన్నది. అర్జునుడు దుఃఖిస్తున్నప్పుడు చెప్పాడు కదా, నా చేత ఆ మీనయంత్రాన్ని కొట్టగలిగినటువంటి సామర్థ్యం నాకు ఎలా వచ్చింది, ఆయన పక్కన ఉన్న వల్ల కదా అన్నాడు. మరియు సప్తఋషి మండలము 27 నక్షత్రములలో ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క శతాబ్దం ఉండును. మనకి 27 నక్షత్రాలంటే ఇక్కడ కూడా మనకి అంటే ఇవి చాలా శాస్త్ర విషయాలు కానీ చాలా మనకి కలిపేసి తెలియక చేస్తాం. మనం ఆకాశంలో చూస్తే బోడని తారకలు ఉంటాయి, అవి కూడా నక్షత్రాలు అంటూ ఉంటాం. మనం నక్షత్రాలు కావు, తారకలు అవి. నక్షత్రములు ఎన్ని ఉంటే 27. అవి ఏమిటి అంటే భూమి చుట్టూ సూర్యుడు, అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, కానీ మనకు భూమి ఉన్నాం కాబట్టి ఈ భూమి చుట్టూ తిరిగేటువంటి కక్షలో దాన్ని 27 విభాగాలు చేస్తే అవి 27 నక్షత్రాలు అన్నమాట. అది దీంట్లో ఏంటంటే సప్తఋషి మండలం మనం ఆకాశంలో ఉత్తర దిక్కున మనం చూసినట్లయితే ఒక పతాకం, ఒక పటకాలా కనిపిస్తుంది. 4 నక్షత్రాలు, 4 తారకలు అన్నమాట. ఆ 4 తారకలు స్క్వేర్లా ఉండి దానికి ఒకవైపు తోకలాగా మళ్ళీ 3 తారకలు ఉంటాయి. అది సప్తర్షి మండలం. ఆ సప్తర్షి మండలంలో ఉన్నటువంటి తారకలు మహా పెద్ద సూర్యుళ్ళు. మన సూర్యుడి కంటే చాలా వేల రెట్లు పెద్దవాళ్ళు, అంత పెద్ద సూర్యుళ్ళు వాళ్ళందరూ. అది 27 నక్షత్రములలో ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క శతాబ్దము ఉండును. ఈ 27 భూమి చుట్టూ ఉన్నటువంటి దాంట్లో మనం చూసినట్లయితే ఒక శతాబ్దం 100 సంవత్సరాలు ఒక్కొక్క దాంట్లో ఉంటుంది ఈ సప్తర్షి మండలం. వరాహమీరుడు ఆసన్ మఖాసు మునయ యుధిష్ఠిరే శాసతి పృథ్వీం అని చెప్పాను. ఆయన రాసిన దాంట్లో యుధిష్ఠిరుడు రాజ్యం పరిపాలించినటువంటి దాని గురించి చెప్పినప్పుడు క్యాలిక్యులేషన్ సరిపోయే మనం చేసుకోవడం వీలుగా చెప్పాడు. అంటే ఏమిటి, యుధిష్ఠిరే పృథ్వీం శాసతి. యుధిష్ఠిరుడు భూమిని పరిపాలిస్తున్నప్పుడు మఖాసు మునయ ఆసన్, మఖానక్షత్రమునందు ఈ 7 ఋషులు అందులో ఉన్నారు అని చెప్పాడు. అంటే ఈ సప్తర్షులు అనగా ధర్మరాజు పట్టాభిషేక కాలమునకు సప్తర్షి మండలము మఖానక్షత్రమును ఉండెను. దానితో లెక్కించను కలియుగ ప్రారంభం పై లెక్కతో సరిపోవును. అందుకని కలియుగం ఏ రోజు ప్రారంభమైందంటే సరిగ్గా కృష్ణుడు శరీర దేహత్యాగం చేసినటువంటి రోజునే కలియుగ ప్రారంభం అనేటువంటిది కన్ఫర్మ్గా తెలిసింది.
శ్రీకృష్ణుడు భూమిపై ధరించిన భౌతిక శరీరం ఏ దినమున విడిచినో ఆ దినము నుండి అశుభములను కల్పించు కలియుగం ప్రారంభమయ్యాను. కలియుగ ప్రారంభం గ్రహములన్నీ ఒక రాశి యందు చేరి అన్ని గ్రహాలు అప్పుడు ఒకే రాశిలో ఉన్నాయి. విడిపోవుటకు వివిధ వేగములతో మండలావృత్తి ప్రారంభమగును. అట్టి సమయంలో భూమిపై పెద్ద మార్పులు జరుగును. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది విషయం, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం కూడా. ఇంకా 381వ పద్యం. కలివర్తనంబున క్రౌర్య హింసా సత్యదంభ కౌటిల్యాద్యధర్మ చేయము పురముల గృహముల భూముల తమలోన గలుగుట తలపోసి కరిపురమున మనుమని రాజవై మని దీవించి సింధుతోయ కణాభిషిక్తు చేసి అనిరుద్ధునందనుండైన వజ్రుని తెచ్చి మధుర పట్టము గట్టి మమతవాసి కరుల హరుల భటుల కంకణాధికముల మంత్రిజనుల బుధుల మానవతుల అఖిలమైన ధనము అభిమన్యుసుతునకు నప్పగించి బుద్ధినాశ్రయించి. అంటే ఇంక ఇటు పైన ధర్మరాజు ఇంకా ప్రయాణానికి సిద్ధమైపోయాడు. పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసేసి అటు యాదవులైనటువంటి వాళ్ళు చివరికి ఒక్కడే ఉన్నాడు, వజ్రుడు అనేటువంటి వాడు, ఆ అనిరుద్ధుడి కొడుకు. వాడికి మధురాపట్నానికి వాడిని రాజు చేసి ఇవన్నీ కూడా వాడికి వీటికి అన్నీ కూడా ఇచ్చేసి అక్కడి నుంచి ఇంక తను ప్రయాణం చేసేందుకోసం సిద్ధమయ్యాడు అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం రేపు పొద్దున కంటిన్యూ చేస్తాం. వాసుదేవ.